హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటిన్ సినిమా. రైట్ నో మనతో మహిత్ నారాయణ్ గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో చక్రి గారి బ్రదర్ అయిన. సో ఆయన జర్నీ గురించి అండ్ ఆయన సినిమాలు ఏమేం చేస్తున్నారు దాని గురించి ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. అండ్ ఈ ఇంటర్వ్యూ అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. లైక్ మ్యూజిక్ టెక్నీషియన్స్ గురించి అండ్ వాళ్ళ జర్నీస్ గురించి అండ్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా మనతో షేర్ చేసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ఇంటర్వ్యూ. హాయ్ సార్, హాయ్. ఎలా ఉన్నారు? ఐయామ్ ఫైన్. సో చాలా రోజులైంది మనం కలిసి. అవును. సార్, ఎట్లా ఉంది సార్ లైఫ్? హౌస్ లైఫ్ ఇస్? గుడ్. ఇప్పుడు బావుందనే చెప్పాలి. ఓకే. సో, కొత్త స్టూడియో, కొత్త మూవీస్ అంతా వెల్ అండ్ గుడ్. జరుగుతున్నాయి సార్ సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్. హ్మ్. స్టార్ట్ అయ్యాయి. సో, కంపోజింగ్ వర్క్ అంతా అవుతుంది అవును. మూవీస్‌ది. అవును. డెఫినెట్‌లీ ఈ మూవీస్‌తో అంటే మంచి బ్రేక్ వస్తుంది. బ్రేక్ వస్తుందని నమ్మకం ఉంది. అది ఇండస్ట్రీలో కామన్ డైలాగ్. అవును. ప్రతి ఒక్కరు చెప్పేదే, ప్రతి సినిమాకి చెప్పేదే. అవును. అదే ఒక హోప్‌తో వెళ్తారు. అంతే గదా! అవును. ఒక్క ఫ్రైడే ఓకే. జీవితాల్ని మార్చేస్తుందంటారు కదా! అవునవును. అంతేనండి. అంటే అవును. మనం పెట్టే ఎఫర్ట్, మనం చేసే వర్క్ డెఫినెట్‌గా ఆ డైరెక్టర్‌ని ఎంతవరకు మెప్పించగలుగుతుంది, ఆ డైరెక్టర్‌కి మనం ఎంత సాటిస్ఫై చేశామనేది డెఫినెట్‌గా చూసుకుంటాము. అవును. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక సక్సెస్ అనేది చాలా ఇండస్ట్రీలో డెఫినెట్‌గా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. బట్ నా దృష్టిలో సక్సెస్ అంటే మాత్రం మనల్ని నమ్ముకొనొచ్చిన వాళ్ళకి మనం ఏం చేశాము, ఎంతవరకు ఇవ్వగలిగాము. అవును. సో, అందులో ది బెస్ట్ అనిపించుకున్నామా అనేది మాత్రం సక్సెస్‌గా అనుకుంటాను. ఎందుకంటే ముందుకెళ్ళాలి గదా! నెక్స్ట్ సినిమాలు చేయాలి గదా! అవును. హ్యాపీగా. అవును. అవును. లేదంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఏ రోజు వస్తుందో తెలీదు. తెలీదు. సో, ఆ రోజు వరకు మాత్రం డెఫినిట్‌గా మనం చేస్తూనే ఉండాలి. అవును. మీరు మాట్లాడుతున్నప్పుడు చక్రి గారి మాటలు గుర్తొస్తున్నాయి సార్. లైక్ ఎలా అంటే ఆయన గూడా టెక్నీషియన్స్ అందరి తరపు నుంచి ఉండేవాళ్ళు. లైక్ డైరెక్టర్‌కి చాలా సపోర్టివ్‌గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్‌లో చక్రి గారు ఒకళ్ళు. అవునండి. లైక్ ఆయన దగ్గర నుంచి మీరు తీసుకున్న క్వాలిటీయా సార్ ఇది? డెఫినెట్‌లీ అండి. ఓకే. అన్నయ్య దగ్గర నుంచి తీసుకుంది. ఆయనెప్పుడూ చెప్తూ ఉండేవారు. మనల్ని ఒక డైరెక్టర్ కావాలి అని ఒక మహిత్‌ని, ఒక చక్రిని చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకోవడమే ఫస్ట్ యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్‌గా నువ్వు చేసే ఫస్ట్ డ్యూటీ. డ్యూటీ. ఆ తర్వాత వాళ్ళకేం కావాలో ఇవ్వడం అనేది అది వేరు విషయం. సార్. బట్ వాళ్ళతో ఆ వేవ్ లెంత్ మ్యాచ్ చేసుకోవడమే అవును. ఫస్ట్ చేయాల్సిన డ్యూటీ. అవును. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినానండి. అవును. నాట్ ఓన్లీ చక్రి, నాట్ ఓన్లీ మహిత్, నాట్ ఓన్లీ పెద్ద మ్యూజిక్ అవును. డైరెక్టర్ అయినా, చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అయినా అవును. ఫస్ట్ అసలు డైరెక్టర్‌కి ఏం కావాలి అని తెలుసుకోగలిగినప్పుడు డెఫినిట్‌గా వర్క్ ఈజీ అవుతుంది. అవును. అవును. అండ్ సక్సెస్‌కి మెయిన్ ఇదవుతుందనమాట. సార్ మీ మ్యూజిక్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది సార్? లైక్ ఆల్రెడీ అన్నయ్య గారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ మీరు ఆయన దగ్గరే నేర్చుకున్నారా? లేకపోతే మీరు స్వతహాగానే ఫస్ట్ నుంచి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండేదా? యాక్చువల్లీ ఫ్యామిలీ నాన్నగారు నాన్నగారు. బ్యాక్‌గ్రౌండ్ తెలుసు కదా! అవునవును. సో, ఆయన పొద్దున్నే లేపి రోజు కూర్చోబెట్టి సంగీతం అంటే సంస్కృత శ్లోకాలు ఇవన్నీ చేసేది. అవును. ఆర్ఎస్ఎస్‌లో అవును. మెంబర్స్ మేము. ఓకే. సో, ఏకాత్మతా స్తోత్రం ఇవన్నీ చదివేవాళ్ళమనమాట. దేశభక్తి గీతాలు. అవును. ఇవనేది ఒక రెగ్యులర్ లైఫ్‌లో ఒక యాక్టివిటీ యాక్టివిటీ. అయిపోయింది మాకు. అవును. అంటే ఒక 10థ్ క్లాస్‌కెళ్తే ఎగ్జామ్ రాయాలన్న రోజు కూడా 10థ్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్ ఉన్నా కూడా ఆ రోజు మార్నింగ్ మా ప్రాసెస్ ఇదుండేది. ఓకే. సో, అలా సాగింది కాబట్టి దాన్ని కొత్తగా నేర్పించాలి, వీళ్ళు నేర్పించారు అని చెప్పడానికి ఏం లేదు. అవును. అవును. ఏది సంగీతం పట్ల సంగీతం. అవగాహన. అవును. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి మాత్రం డెఫినిట్‌గా అన్నయ్యే కారణం. ప్రోత్సహించారు. ఆయన ఫస్ట్ ఆయన జర్నీ చాలా కష్టంగా స్టార్ట్ అవును. చేశారు. అవును. అంటే ఎలాంటి సపోర్ట్ లేదు. అసలు అవును. అవును. ఇండస్ట్రీ అంటే ఎవరు తెలీదు. అలాంటి టైంలో ఆయన ఇండస్ట్రీకి రావడం. అంటే ఊర్లో దేశభక్తి గీతాలకు మొదటిగా బాణీలు కట్టడం. అవును. అక్కడి నుంచి ఇది ఇక్కడితో ఆగొద్దు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలని అవును. అలా ఒక వందల ఆల్బమ్స్ చేశారు ఆ టైంలో. అక్కడి నుంచి అదే ఫస్ట్ మూవీ వాచి 'బాచీతో' పూరి గారి కాంబినేషన్‌లో. కాంబినేషన్‌లో వచ్చింది. ఆహ్, ఆ సినిమాతో ఆ జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఓకే. సో, అక్కడి నుంచి ఆహ్, హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా పూరి గారు కూడా అన్నయ్యతోనే జర్నీ సినిమాలు. అవును సార్. సినిమాలనేవి ఒక స్టార్ట్ అయ్యాయి. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ ఎంత ఇంపార్టెంటో యెస్. 'చక్రి' గారు, 'పూరి' గారు యెస్. చూస్తే అర్థమవుతది సార్. లైక్ యెస్. ఆయనేంటంటే అందరికీ మంచి బ్యాక్‌గ్రౌండ్, మంచి మ్యూజిక్ అందించాళ్ళు. అండ్ పర్టిక్యులర్‌గా 'పూరి' గారి సినిమాలనేటప్పటికి వేరే లెవెల్‌లో ఉండేది. అవును. లైక్ ఆ కాంబినేషన్‌లో వచ్చిన 'ఈడియట్' కావచ్చు, 'అమ్మా నాన్న తమ్ముళ్ళ అమ్మాయి' కావచ్చు, ఇవన్నీ గూడా ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉంటది. అండ్ యాహ్! మ్యూజిక్. దీనికి ఇంకో రీజన్ కూడా ఉంటుందండి. ఆ డైరెక్టర్ చాయిస్ ఏంటి? అవును.
సో, ఆ డైరెక్టర్‌కి మ్యూజిక్ మీదున్న అవగాహన ఏంటి? అవును. దాని మీద మెయిన్ ఆధారపడి ఉంటుంది. అవును. సో, ఆబ్వియస్‌లీ 'పూరి' గారంటే ఆయన ఒక గ్రంథాలయం. అవును. అవును. డెఫినైట్‌లీ హి ఈస్ ఎ లైబ్రరీ. అవును. అవును. సో, అలాంటి లైబ్రరీలో అన్నీ ఆహ్, అంటే అన్నీ నాలెడ్జ్ దొరుకుతుంది వెరీ అంటారు కదా! క్లారిటీ ఉన్న డైరెక్టర్స్‌లో హ్మ్. 'పూరి' గారు ఒకళ్ళు. యెస్. ఆ! సో, కాబట్టి అలాంటి డైరెక్టర్‌కి వర్క్ చేయడం అనే అదృష్టము. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఈయన టాలెంట్‌కి వారి క్యాచింగ్ అనేది చాలా ఇంకా బాగా యాడ్ ఆన్ వర్కౌట్ అయింది. అడ్వాంటేజ్ అయింది. యాడ్ ఆన్ అడ్వాంటేజ్. అవును. ఆహ్, డెఫినెట్‌కి అంటే సేమ్ టైమ్ మరి 'పూరి' గారికి అలానే ఇచ్చారు. అందరికి అలా వేరేలాగా ఇచ్చారంటే, అలానే 'వంశీ' గారొచ్చినప్పుడు అవును. 'వంశీ' గారికి ఆయన అందుకని నేననేదదే. చెప్పి చెప్పకనే ఆయన చేసే పనులతోనే నాకొక లెసన్స్‌గా కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అవును. అంటే ఆహ్, 'జగన్' గారు ఒక స్టైలు. మరి అదే స్టైల్‌లో నేను 'వంశీ' గారికి ఇచ్చుంటే ఎలా ఉండేది ఎలా అన్నయ్య? ఉంది? అవును. అవును. డెఫినిట్‌గా అది అవునవును. వర్కౌట్ అయ్యేది ఆ కాదు. రేసి సో, స్క్రీన్ ప్లే ఆ! ఉంటదండి. ఆ! ఆయన పాయింట్ ఆఫ్ వ్యూకెళ్ళి మళ్ళీ అక్కడ వర్క్ అవును. వర్క్ చేయడం. అవును. సో, అలా మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ అవును. అంటే నా స్టైల్ ఇది, మహిత్ స్టైల్ ఇది, చక్రి స్టైల్ ఇది అని ఒకే మూసలో మూస పద్ధతిలో ఎళ్ళిపోలేదు. ఉంది. అవును. సో, అలా కాకుండా ఏ డైరెక్టర్‌కి ఏం కావాలనేది అడ్ తన స్టైల్‌ని అడాప్ట్ చేసుకొని అడాప్ట్ దానికి చేసుకొని తగ్గట్టు వర్క్ దాన్ని చేశారు. యెస్. దానివల్ల మోస్ట్‌లీ ఎక్కువ సక్సెస్ అయ్యారు అన్నయ్య అని చెప్పొచ్చు. అవును. సో, 'వంశీ' గారికొచ్చేసరికి నేటివిటీ ఎక్కువ. అవును. అలాగే 'పూరి' గారికొచ్చేసరికి కొంచెం కొంచెం మాస్ వెస్టర్నైజ్డ్ మాస్, కమర్షియల్. కమర్షియల్ ఎక్కువ. అవును. సో, అలా డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్‌ని బట్టి ఆయన హీరోస్‌ని బట్టి చేంజ్ అవుతూ వచ్చారు. అదే 'పూరి' గారు చేసిన 143 మ్యూజిక్ ఒకలా అవును. ఉంటేను, ఆంధ్ర వాళ్ళ మ్యూజిక్ ఆంధ్ర వాళ్ళు. ఒకలాగా ఉంటుంది. మళ్ళీ అదే కన్నడలో చేసిన 'పునీత్' గారు యెస్. యెస్. చేశారు ఆ యాహ్! సినిమా గూడా 'వీరకన్నడిగా'. 'వీరకన్నడిగా.' ఆ! సో, అలా అలాంటి ఆహ్, నాలెడ్జ్‌తో అలాంటి డైలీ అప్‌డేట్ అవుతూ ఎప్పటిదప్పుడు తను పాడిన పాటే ఫస్ట్ సినిమాలో పాడిన పాట ఓ 4, 5 సినిమాల తర్వాత పాడిన పాట అరే! 'చక్రి వాయిసేనా' అవునవును. అని అవును. అవును. అనిపించేంత మ్యాజిక్ అవును. ఉండేదనమాట. నాట్ ఓన్లీ కంపోజిషన్, హి హాస్ టు సింగింగ్‌లో సింగ్ కూడా. వెల్. అవును సార్. సో, అంతటి మాడ్యులేషన్స్ ఇస్తూ సస్టైన్ అవ్వగలిగారు. అవును. అవును. సో, ఆ సస్టైనిటీని డెఫినిట్‌గా ఆయన నేర్పించారు. అది మెయింటైన్ చేయగలుగుతాను. ఇప్పుడు సరే సినిమాల విషయం పక్కన పెడితే, సినిమాలు ఎన్నొస్తున్నాయి, ఎన్ని చేస్తున్నాను, ఏంటి సక్సెస్ అనేది పక్కన పెడితే, నేను రోజు నా డైలీ యాక్టివిటీలో నా ట్యూన్ కంపోజిషన్ అనేది జరుగుతూనే ఉంటుంది నిరంతరంగా. ఇట్స్ వర్క్ అంటే అది సినిమా ఉందా? లేదా? అసలు నాకు అవసరంలా. ఏంటి ట్యూన్స్ నా ఫ్రీ చేసుకొని టైమ్ పెట్టుకుంటారు. ఏంటంటే నేను ఆ ట్యూన్ బ్యాంక్‌ని ట్యూన్‌లు చేసుకొని పెట్టుకుంటూనే ఉంటాను. సో, ఆ పెట్టే టైంలో నాది కూడా డే 1లో చేసిన మ్యూజిక్ ఎలా ఉంటుందో, డే 2కి అప్డేట్, డే అవును. 3కి అప్డేట్. అవును. అవును. అలా అప్డేట్ అవుతూ నాకే ఓహో! అప్డేట్ అవుతున్నాను అనిపిచ్చే వరకు ఆ చేంజెస్ చేస్తూ అవును సార్. ఉంటాననమాట. సో, రీసెంట్‌గా మాత్రం ఒక 1, 2 ఇయర్స్‌గా చాలా నాలో నాకే చాలా చేంజెస్ అనిపిస్తున్నాయి. కొంచెం అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్. మ్యూజిక్ వర్క్ చేయడం అదంతా బాగా అనిపిస్తుంది. సో, రీసెంట్‌గా ఒక ఆర్ఆర్ కూడా చేశాను. ఓకే. ఆ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ అల్టిమేట్ ఆర్ఆర్ అది సార్. కూడాను. సో, నిజంగా సినిమా ఎందుకో 1 ఇయర్‌గా లేట్ అవుతుంది అవును. అవును. కానీ, అవును. అది రిలీజ్ అయ్యుంటే ఈరోజు ఒక ఆర్ఆర్‌కి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు పడిపోయేది. ఆ! సో, టైం కూడా మీరన్నట్టు అంతే. టాలెంట్ వీటితో పాటు కొంత టైం కూడా డెఫినిట్‌గా మనకెంత పెద్ద టాలెంట్ ఉన్నా ఆవగించనంత అదృష్టం గూడా అదృష్టం ఉండాలని ఉండాలి అని అంటారు. అవును. డెఫినిట్‌గా ఉంటుందండి. ప్రతి అవును. ఒక్కరికి ఉంటుంది. అంటే ఏంటంటే ఈ విషయంలో నాకు అనిపించేది నాన్నగారు చెప్పినా, అన్నయ్య చెప్పినా వెయిట్ అండ్ సీ. అవును. అంటే మనలో ఉన్న ఓపిక, మనలో ఉన్న టాలెంట్ డెఫినిట్‌గా బయటకొస్తుంది. అవును. ఆ వచ్చే రోజు కోసం మాత్రం ఓపిక అవును. పట్టాల్సిందే. అవును. మన నిరంతర ఆహ్, ప్రాక్టీసింగ్ మాత్రం అది మాత్రం ఆగకుండా మనం ముందుకెళ్తుంటే హ్మ్. డెఫినిట్‌గా వచ్చిద్దండి. అవును. ఎవరికైనా ఏ ఒక్కరికైనా వచ్చిద్ది. బట్ ఆ రోజు కోసం వరకు వెయిట్ మాత్రం చేస్తాం. వెయిట్ చేయాలి. సో, అవును. ఆ వెయిట్ చేయడంతో పాటు ఊరికే వెయిట్ చేయకుండా మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకుంటూ అంటే
మ్యూజిక్ అనేది లేదా సినిమా అనేది ప్రతి డికేడ్‌కి అప్‌గ్రేడ్ అవుతూ ఎళ్తది. యెస్. లైక్ ఒకప్పుడుండే ప్రాసెస్ నుంచి అప్‌గ్రేడ్ అయితే ఓటీటీలో వచ్చాయి. లైక్ వరల్డ్ సినిమా అంతా చూస్తున్నారు. యెస్. సో, ఈ టైంలో మ్యూజిక్ కూడా ఏంటంటే అప్‌గ్రేడ్ అవుతూ వచ్చాయి. లైక్ యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్స్ కావచ్చు, అవన్నీ గూడా నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్తూ ఉన్నాయి. అవును. సో, ఆ ప్రాసెస్‌లో యాస్ ఎ టెక్నీషియన్‌గా మిమ్మల్ని మీరు ఎలా అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు సార్? లైక్ వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ యూ ఆర్ డూయింగ్? యెస్. యాక్చువల్లీ ఏంటి లేదండి. హోంవర్క్ అనేది ఇక్కడ ఆహ్, ఏముండదు. అంటే ఎవరు చేసేదైనా క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఎప్పుడు చేయాలి అనుకున్నప్పుడు ట్రెండ్ ఎలా వెళ్తుంది? అవును. ట్రెండ్ ఏం నడుస్తుంది? అంటే ఇక్కడ ట్రెండ్ అని మాట్లాడినప్పుడు ఇంకొకటొస్తుంది. అవును. ఇప్పుడు యూట్యూబ్ ట్రెండ్ అంతా వేరే నడుస్తుంది. అవును. సో, ఆ ట్రెండ్‌కి నేనెళ్తానని చెప్పను. వెళ్ళమని చెప్పను. అవును. అవును. సో, సినిమా రంగంలోనే ఆల్రెడీ వస్తున్న మూవీస్‌లో ఎలాంటి అప్‌డేట్స్ వచ్చాయి? ఎలాంటి అంటే ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చాయి? ఎలాంటి వీఎస్టీలతో వర్క్ ఓకే. చేస్తున్నారు? ఇవన్నీ మాత్రం నాలెడ్జ్ డెఫినిట్‌గా తెలుసుకొనుండాలి. అవును. లేదంటే మనకు వర్క్ వచ్చినప్పుడు మనం చేయడానికి చేయలేం. కొంత ప్రాబ్లమ్ అవుతుంది. ఆ! సో, వాటన్నిటిని మాత్రం తెలుసుకొని ఉంటే వర్క్ చేసేప్పుడు ఈజీ అవును అవుతుందనమాట. సార్. సో, మనతో పాటు అంటే ఏదైనా టీమ్ వర్క్ అండి. సినిమా అనేదే ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్. వర్క్. అవును. అది ఏ ఒక్కరి అంటే ఎంత మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు అని చెప్పినా ఇట్స్ ఏ సమిష్టి కృషి. అవును. అవును. సో, ఆ ఒక సింగర్ మంచి సింగర్ పడాలి. ఒక రైటర్ మంచి లిరిక్స్ పడాలి. పడాలి. అట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ ప్లే ఆహ్, మిక్స్ అండ్ మాస్టరింగ్‌తో సహా అన్నీ మనకి పర్ఫెక్ట్. పడాలి. బట్ ఎవరు చేస్తారు? ఎవరి ద్వారా మనం వర్క్‌ని తెచ్చుకోవచ్చు అనే నాలెడ్జ్‌ని మాత్రం నేను పెట్టుకోగలిగాను. అదే సో, సార్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు సరైన ప్రాజెక్ట్ మాత్రం డెఫినిట్‌గా డెఫినెట్. వెయిట్ చేస్తున్నాను. ఓకే సార్. లైక్ టెక్నీషియన్స్ వర్క్ విషయంలో వచ్చేసరికి చాలా వరకు మిక్సింగ్ ఇవన్నీ గూడా చెన్నైకెళ్ళి చేస్తారు సార్. లైక్ మన తెలుగు మ్యూజిషియన్స్ కావచ్చు, ఎవరైనా చెన్నై బేస్‌గా ఎక్కువ జరుగుతుంటాయి. అవునండి. బికాజ్ ఏంటి సార్ అప్‌గ్రేడెడ్ ఫస్ట్ చెన్నైలోనే వస్తాయి సార్. లైక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కావచ్చు ఇవన్నీ. అంటే అప్‌గ్రేడ్ అనేది ఎక్కడైనా ఉందండి. ఓకే. ఎక్కడైనా చేసుకోవచ్చు. మరెందుకు ఎక్కువ చెన్నైకి ప్రిఫర్ చేస్తారు? ఎందుకు అంటే చెన్నై అనేది ఇప్పుడు కాదు. అవును. ఒకప్పటి నుంచి అవును. ఒక సాంకేతిక నిపుణులకి ఒక పెట్టింది పేరు. నాట్ ఓన్లీ చెన్నై అండి. ఇప్పుడు బెంగుళూరు అలానే రెడీ అయింది. మలయాళ ఇండస్ట్రీ, మల్లు ఇండస్ట్రీ కూడా చాలా మలయాళీస్ వెరీ టాలెంటెడ్ అవును. అవుతున్నారు ఇలా టెక్నీషియన్స్‌గా. అవును. సో, మన దగ్గర ఏమవుతుంది అనంటే ఆ నాలెడ్జ్‌ని మనం కొంతవరకు నిజంగా ఆహ్, తీసుకోలేకపోతున్నారు. ఇంకా మన మన ఇంజినీర్స్. ఓకే. ఆ! అంటే దానికి రీజన్స్ ఏంటి అంటే ఎవరు ఏం చెప్పలేరు. చెప్పలేదు. ఎందుకంటే కొంతమందున్నారిక్కడ. ఓకే. ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ వర్కుల్లో బిజీగా ఉంటారు. అవును. సో, వాళ్ళు అప్‌గ్రేడ్ అవ్వడానికి కూడా మేబీ అంటే సరైన ఎక్విప్‌మెంట్ కావాలి. అవును. ఆ ఎక్విప్‌మెంట్ ఉన్న స్టూడియోస్ కూడా చాలా తక్కువ అవైలబిలిటీగా ఉన్నాయి. ఓకే. ఆ! సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అండ్ వాళ్ళ ఆహ్, నిజంగా అంటే ఆహ్, కోర్సులు చేసి చాలా నాలెడ్జ్ గెయిన్ చేసి వస్తున్నారు. చెన్నై అయినా, తమిళ్ వాళ్ళైనా, అవును. మలయాళీస్ అయినా, బెంగుళూరు అయినా ఈ 3 మీరన్నట్టుగా ఎస్పెషల్లీ హ్మ్. మాస్టర్ అండ్ మిక్సింగ్‌కి, మాస్టరింగ్‌కి మిక్సింగ్‌కెళ్ళాలి. అవును. అలాంటి మంచి ఇంజినీర్స్ అక్కడే ఉన్నారు. మనకిక్కడ రికార్డింగ్ ఇన్ ఆహ్, చాలామంది ఇంజినీర్స్ ఉన్నారు. ఇక్కడ ఎవరైనా టాలెంటెడ్ ఉన్నా కూడా వెంటనే ఇమ్మీడియేట్‌గా ఏ చెన్నైయో ఎళ్ళిపోతున్నారు. అవును. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఈ పేరు కూడా ఒకటి బాగా స అయిపోయింది గదండీ! అవును. చెన్నై అవును. అంటే చెన్ దాంతో మన ఇక్కడ కొంచెం షైన్ అయిన వాళ్ళు కూడా ఇమ్మీడియేట్‌గా చెన్నై ఎళ్లి చెన్ కూర్చుంటున్నారన్నట్టు. ఓకే. ఎందుకంటే ఇంకా కొంచెం ఆపర్చునిటీస్ బెటర్ ఎక్కువొస్తాయని ఆపర్చునిటీస్ చెప్పి. ఉంటాయండి. యెస్. యెస్. అంతే. అంటే మళ్ళీ ఇండస్ట్రీ కూడా ఫస్ట్ నుంచి మొత్తం అక్కడే కదా ఉంది. అవును. అవును. అంటే బెంగుళూరు నుంచైనా, ఇటు హైదరాబాద్ మార్కెట్ అయినా, అటు ఏ మార్కెట్ అయినా చెన్నైకి ఈజీగా ఎళ్ళిపోయేదన్నమాట. అవును. అవును. సో, అందుకని మోస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అక్కడున్నారు. వీటి కోసమే నేనిక్కడ అంటే అన్నయ్య పేరు మీద ఒక ఇన్‌స్టిట్యూట్ ఏదన్నా మంచి కాలేజ్ లాంటిది పెట్టి ఇంజినీర్స్ కానియండి, టే ఇప్పుడు ప్లేయర్స్ కరువైపోతున్నారు. ఓకే. అంటే డెఫినెట్‌గా మనం ఒక సింఫనీ చేయాలంటే ఇక్కడ ప్లేయర్స్ లేరు. ఓకే. డెఫినెట్‌గా బాంబే కానీ, బెంగుళూరు కానీ, చెన్నై గానీ ఎళ్ళాల్సిందే. ఓకే. సో, అలాంటిది హైదరాబాద్ ఎందుకు రాకూడదు, ఎందుకు చేయకూడదో తెలీదు కానీ, నా ప్రయత్నం మాత్రం అది. అవును. అంటే ఫస్ట్ నేను ఆహ్, కొంచెం ఎదిగితే కానీ ఆర్థికంగా అవి అవును. ఆర్థికంగా కొంచెం స్టేబుల్ అయితే కానీ నేనవి చేయలేను. బట్ మై అల్టిమేట్ గోల్ ఈజ్ అది. ఒక అవును సార్. చక్రి ఇన్‌స్టిట్యూట్ అన్నయ్య పేరు మీదుగా పెట్టి,
అక్కడ ఒక ఫ్లూటిస్ట్ రెడీ అవ్వాలి. అక్కడ ఒక తబలాయిస్ట్ రెడీ అవ్వాలి. ఒక గిటారిస్ట్ రెడీ అవ్వాలి. అలాగే ఇంజినీర్స్ రెడీ అవును. అవ్వాలి. చాలామంది. అవును సార్. అంటే కొంతమంది కాదండి. ఇప్పుడు సింగర్స్ వస్తున్నారు విపరీతంగా. ఎందుకంటే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా షోస్ ఏవి ఈ టే మన రియాలిటీ షోస్ పాడుతా ఎక్కువైపోయినాయి. తీయగా 'పాడతా తీయ' గాని, అలాంటి నంబర్ ఆఫ్ వస్తున్నాయి 'సరిగమప' సార్. అని ఈ సరిగ్గా. నంబర్ ఆఫ్ ద టాలెంట్ షో‌లొచ్చేసరికి అవును. అక్కడెళ్ళిపోతే ఇమ్మీడియేట్ సక్సెస్ దొరుకుతుంది. అంటే ఐడెంటిటీ అండ్ రికగ్నిషన్ ఈజీగా తొందరగా అయిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఆ సింగింగ్ సైడ్ వాటి సైడే ఎళ్ళిపోతున్నారు తప్ప, ఈ టెక్నికల్ సైడ్ కానియండి, ఇలా ఒక ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకునే బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌కి వర్క్‌కి చాలా తక్కువగా తక్కువ. ఉంటున్నారు. బట్ దాన్ని కూడా మనం డెఫినిట్‌గా ఎంకరేజ్ చేయాలి. అవును. ఎందుకంటే ఓకే. మీరన్నట్టు టెక్నాలజీ పెరుగుతుంది. మొత్తం ఈడీఎం స్టైల్ అయిపోతుంది. ఎప్పటికీ అవ్వదండి. ఎంత ఏఐలొచ్చినా, ఎంత ఈడీఎంలొచ్చినా కూడా నేటివిటీకొచ్చేసరికి డెఫినెట్‌గా మన టెక్నీషియన్ సపోర్ట్. టెక్నీషియన్ సపోర్ట్ అవసరమే. సో, కాబట్టి అలాంటి దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీకి కూడా ఉండింది. సార్. లైక్ ఇప్పుడు మీరన్నారు గదా! ఆర్థికంగా స్టేబుల్ అవ్వాలి ఫస్ట్ థింగ్ అనేసి. అంటే అన్నయ్య గారు పీక్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈస్ వెరీ వెల్ నోన్ మ్యూజిషియన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆయన చాలా బాగా సినిమాలు చేసున్నారు. అండ్ పీక్ చూసారు. అంటే జనరల్‌గా ఇప్పుడు చెప్తుంటారు గదా! మణిశర్మ గారి టర్మ్ అన్నట్టు వాళ్ళ టైం అన్నట్టు నెక్స్ట్ యెస్. అలా చక్రి గారి టైం గూడా చాలా సంవత్సరాలు నడిచింది సార్. అవునండి. అంటే ఈ టైంలో ఆయన బాగా సంపాదించి గూడా ఉండుంటారు ఆర్థికంగా కూడా. బట్ అలాంటి వాళ్ళ బ్రదర్‌గా లైక్ ఇప్పుడు మీరు ఇంకా ఆర్థికంగా స్టేబుల్ అవ్వలేదంటే గనక అంటే అదేనండి. ఒకటి అంటే నేను నేను ఫస్ట్ స్టేబుల్ అవ్వాలి. ఓకే. అది ఆ పరంగా వచ్చిందా, అన్నయ్య పరంగా వచ్చిన ఆస్తా ఇది కాదు. ఆ! ఫస్ట్ నేను ఎందుకంటేనండి, కొండంత ఆస్తయినా కూర్చొని తింటే కరిగిపోతుంది కరిగిపోతుంది. అవును. అంటారు. అవును. సో, అది కాదు. ఫస్ట్ మనం ఒకటి చేయాలంటే, మన ఓన్ ఆహ్, ఎర్నింగ్స్, ఉండాలి. ఇన్‌కమ్ అనేది ఉన్నప్పుడే ఏదైనా చేయగలం. ట్రూ. సో, నిజంగా అంటే మీరన్నట్టు ఇంకా ఆ ప్రాపర్టీస్ అన్నీ ఇంకా కోర్ట్‌లోనే నడుస్తున్నాయి. అదో వేరే విషయం అది అనుకోండి. అది సో, సెపరేట్. అందుకని నేను ఎప్పుడు నా శ్రమనే నమ్ముకుంటాను. అవును. నేను చేయాలనుకున్న దాన్ని మాత్రం డెఫినిట్‌గా దాంతోనే చేస్తాను. ఓకే సార్. హ్మ్. ఓకే. అంటే చక్రి గారికి మీకు ఒక మంచి బాండింగ్ ఉంటది. లైక్ ఒక ఫాదర్‌లీ ఫిగర్ అని చెప్పొచ్చు. లైక్ యెస్. ఆయన ఆయన యెస్. ఆయన మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం గాని, యెస్. మీకిచ్చే సజెషన్స్ ఏంటి సార్? అంటే మీరు గూడా ఇండస్ట్రీలోకొస్తారంటే, అంటే 'బాచీకి' ముందు ఆయన చాలా స్ట్రగుల్ చూసుంటారు. ఆ స్ట్రగుల్స్ తర్వాతే 'బాచీ' ఆయనకి పడింది. సో, ఆయన ఈ జర్నీ అంతా చూసేసి కొంచెం సక్సెస్ ట్రాక్‌లో పడ్డారు. అప్పుడు మీరు గూడా వచ్చి నేను ఇదే ఫీల్డ్‌లోకి రన్ ఇందాం అనుకుంటున్నానన్నప్పుడు సో, వాట్ వాస్ హిస్ రియాక్షన్? అంటే ఆయన రియాక్షన్ ఏంటి? అండ్ మీకు ఏ సజెషన్ ఇచ్చారు సార్? యాక్చువల్లీ అన్నయ్య చెప్తూ ఉండేవారు ఎప్పుడు, "నేను పడాల్సినంత కష్టం నువ్వు పడాల్సిన అవసరం లేదు. లేదురా. అవును. ఎందుకంటే చక్రి అనే ఒక బ్రాండ్ ఉంది. బ్రాండ్ ఉంది. సో, తన తన వల్ల నాకు ఈజీ అవ్వాలి అవును. యాక్చువల్‌గా. అవును. అవును సార్. నిజంగా తను ఉండుంటే అదే జరిగేది. అవును. సో, ఆ పరంగానే చేశాడు తప్ప, అవును. తను లేకుండే ఎలా ఉంటుంది? ఏంటి? నువ్వెలా ఉండాలి? అనే దాన్ని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. అంటే చెప్పరు. ఎవరు అది చెప్పలేరు ఎవరు గదా! ఆ! అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆ! దాన్ని ఎవరు అదే. మాట్లాడరు కదా సార్. కాకపోతే ఎప్పుడు నా సంగీత వారసుడుండాలి. అది నువ్వే ఉండాలి అనేది అన్నీ చెప్పి మాత్రం మెయిన్ ఇండస్ట్రీకి రావడానికి నేను కాదు రీజన్. అన్నయ్య గారు. అన్నయ్య గారే. ఓకే. ఆయన ఆయన గుర్తించి ఆయన తీసుకొచ్చిందే. హ్మ్. ఎందుకంటే ఆయన వర్క్ చేస్తుంటే తనతో పాటు ఉండి నేనన్నీ చేయడం అవన్నీ చూసే వీడు వర్క్ చేయగలడు అన్న కాన్ఫిడెన్స్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని చెప్పారు. అంతేగాని నేను నిజంగా నా ఇష్టంగా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అని అనుకో అనుకున్నది లేదు అవును. ఎన్నడూ. అవును. అవును. సో, అవుతే బావుండనేది ఎవరికైనా ఉంటుంది. అవును. వర్క్ చేసేది అన్నయ్యతో పాటు వెరీ ఎర్లియర్ స్టేజ్ అంటే ఆ అన్నయ్య ఇండస్ట్రీకొచ్చినప్పుడు ఆహ్, జస్ట్ ల్యాండ్‌లైన్ ఫోన్‌లున్న స్టేజ్ నుంచి ఆయన చెప్పిన కంపోజిషన్స్ ట్యూన్ చెప్తుంటే దాన్ని ఇంట్లో ఉన్న టేప్ రికార్డర్‌లో క్యాసెట్ పెట్టి రికార్డ్ రికార్డ్ చేయడం చేయాలి. ఇవన్నీ చేశాను. ఓకే. సో, కాబట్టి అప్పటినుంచే ఆయన నాలో ఇంజెక్ట్ చేస్తూనే ఉన్నారు. వర్క్ అనేది ఎలా చేయాలి? అవును. ట్యూన్ కంపోజింగ్ మెయిన్. అవును సార్. దానివల్ల అండి ఈరోజు నాకు ట్యూన్ కంపోజ్ చేయమని అలా ఒక ఏదైనా సిట్యుయేషన్ ఇస్తే వితిన్ 5-10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోద్ది. చాలామంది ఇప్పుడు నాతో వర్క్ చేస్తున్న ఇంజినీర్లు కానీ, సింగర్స్ కానీ వీళ్ళందరూ "ఏం సార్ ఇప్పుడొచ్చిన ట్యూనేనా ఇది" అంటారు. అవును. అంత స్పీడ్‌గా
వర్క్ చేయగలను. ఆ! సో, అలాంటి అనుభవం మాత్రం డెఫినెట్‌గా ఆయనతో ఫస్ట్ నుంచి ఉండడం వల్లనే వచ్చింది. ఆ! సార్ లైక్ 'చక్రి' గారు మరణం తర్వాత లైక్ మీకు ఇండస్ట్రీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ దొరికింది సార్? లైక్ ఆయన వర్క్ చేసిన హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్‌లు కావచ్చు, అండ్ డైరెక్టర్లు కావచ్చు, అందరూ చాలా స్టార్ యాక్టర్స్, స్టార్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్ట్స్ అందరూ పెద్ద పెద్ద స్టార్స్‌తో వర్క్ యెస్. చేసున్నారు. యెస్. సో, ఆయన తర్వాత మీకు ఎట్లాంటి సపోర్ట్ లైక్ మాట్లాడడం గాని, కలవడం గాని ఎప్పుడైనా చేసారా సార్? యాక్చువల్లీ అవన్నీ జరిగేవండి. బట్ ఏ డిస్టర్బెన్సెస్ లేకుండే. అవును. సో, ఫ్యామిలీలో జరిగిన డిస్టర్బెన్సెస్ వల్ల అవును. మోస్ట్‌లీ అందరూ అది అంటే అవాయిడ్ చేయాల్సొచ్చిందేమో. అవును. 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 సో, దానికి ఎవరిని నేను ఇదిగా అనుకోవట్లేను. సేమ్ టైమ్ నా నుంచి నేనెళ్లి కలిసానా అంటే, మరి అది కూడా చేయలేదు కదా! అవును. అవును. సో, కాబట్టి ఎవరిని ఇక్కడ ఆహ్, బ్లేమ్ చేయలేం. చేయలేం. బ్లేమ్ అనేది అసలు కాదు. బ్లేమ్ అనే పాటే బ్లేమ్ అనేదే వాడకూడదు. కాదు. ఆ! లైక్ అంటే రాలేదు, రాలేదు. వచ్చారా, అవును. లేదా అనే క్వెషనే అసలు కరెక్ట్ అవును. కాదు. అవును. అవును సార్. హ్మ్. జనరల్‌గా మీరు మొన్న చేసిన సినిమా అప్పుడు లాస్ట్ టైము 'చరణ్' గారికెళ్ళి కలిసారు. నాకు తెలిసి అవును. మీరు పబ్లిక్‌లోకొచ్చి 'చరణ్' గారు లాంటి ఒక స్టార్ ఆయన మీ దగ్గరకొచ్చి అవును. మీరు కలిసి మీతో మాట్లాడిన విషయాలు ఏదైతే ఉన్నాయో అది చాలా బా అనిపించింది. లైక్ అవును. ఫోటోస్ గాని అన్నీ బయటకొచ్చాయి. సో, అవును. ఆ మూమెంట్ గురించి ఒకసారి షేర్ చేసుకోండి సార్. ఏంటి? ఏం జరిగింది? అది వెరీ నైస్ మూమెంట్ అండి. అంటే 'చిరంజీవి' గారు అనేది మా ఫ్యామిలీకి అవును. అంటే అన్నయ్య ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవ్వాలి, ఒక ఇండస్ట్రీకి రావాలి అనుకున్నదే చిరు గారిని చూసి. అవును. అంటే అదేంటి ఈయన యాక్టర్ కాదు కదా అనుకోవచ్చు. ఆయన బట్ చిరు గారనేది ఇండస్ట్రీకే ఒక బ్రాండ్. అవును. ఆయన అంటే ఒక హీరోగానే వచ్చేవాడికే ఆయన మోటివేషన్ అని కాదు. అవును. ఏ ఫీల్డ్‌లో ఉన్నవాడికైనా మోటివేషన్ ఈస్ ద మెగాస్టార్. నెక్స్ట్ సో, అలాంటి మెగాస్టార్ ఫ్యామిలీ చరణ్. 'చరణ్' గారు. సో, చరణ్ గారికి ఒక సాంగ్ చేసి, అవును. ఆయన ఆ సాంగ్ విని ఆయన అప్రిషియేట్ చేయడం, అవును. ఆయన చూపించిన ప్రేమ అదెప్పుడూ మర్చిపోలేను. ఓకే. మోస్ట్‌లీ నేను నేను మీరన్నట్టు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక 2 ఇయర్స్ అయింది కదా! అవునవును. ఆ ఇన్సిడెంట్ తర్వాతనే నిజంగా నా వర్కింగ్ స్టైల్ అంతా చేంజ్ చేసారు. డెఫినిట్‌గా చేంజ్ అయిందని అవును. చెప్పగలను. ఓకే సార్. ఆహ్, సో, ఆయన అంటే ఒక క్లోజ్ ఒక రిలేషన్ ఉన్న ఒక బ్రదరా, ఒక ఫ్రెండా ఎవరైనా అయ్యుండొచ్చు. అవును. వాటెవర్ ఇట్ ఈస్. అది ఎవరు ఏమని పిలుచుకుంటారో నాకు తెలీదు. అవును. ఆయనతో అంత క్లోజ్ లేకున్నా నాకు ఆ మనసులో అంత స్థానం ఉంది. ఓకే సార్. అది ఎప్పటికీ ఆహ్, తరిగిపోని స్థానం. అవును సార్. ఏం హ్మ్. చెప్పారు సార్ జనరల్లీ ఆ రోజు మాట్లాడినప్పుడు? ఏమన్నా సినిమాల గురించి గాని, ఏం చేస్తున్నారు? నిజంగా చెప్పనా? అవును సార్. అస్సలాయన మాట్లాడిన మాటలు 4, 5 ఏమో. ఓకే. చాలా బావుంది వర్క్. చాలా బా చేశారు. ఓకే. అసలు నాకు బా నచ్చిందని చెప్పి, ఐయామ్ ఆల్‌వేస్ విత్ యూ అని చెప్పారు కానీ, ఆయన ఐ కాంటాక్ట్ ఆయన చూసిన ఆ 10, 15 నిమిషాలున్న స్పెండ్ చేసిన టైము, అవును. ఆయన చేసిన హగ్ ఇవున్నాయి చూడండి. అవును. అవును. ఇవి ఎక్కువ మాట్లాడాయండి. ఓకే. ఆయన నిజంగా నోటితో మాట్లాడిన మాటల కంటే, ఇవన్నీ ఎక్కువగా మాట్లాడాయి నాతో. సార్. ఇది చెప్తే చాలామంది పిచ్చోడనుకుంటారేమో! లేదు. లేదు. అది అర్థం కాదు చాలా లేదు. అది మందికి. అదేంటంటే ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళకే యెస్ తెలుస్తుందది. అండి. అవును. యెస్. ఆయన మాట్ ఆయన 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 మీద సాంగ్ చేయడం ఆయన అంటే అవును ఫస్ట్ సార్. సాంగ్. అవును. అప్పటి వరకు అంటే చిరు గారి మీద చాలామంది చాలా సాంగ్స్ సాంగ్స్ చేశారు. చేశారు. అవును. బట్ చరణ్ గారి మీద ఒక అభిమానిగా చేయడం అనేది ఫస్ట్ సాంగ్ అంటాను. అవును. అవును. అది నాకు కూడా తెలీదు. ఆ! సో, అది ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవును. దాని గురించి మాట్లాడారు. ఐయామ్ ఆల్‌వేస్ విత్ యూ అని చెప్పారు. ఆయన మనసుతో నేను మాట్లాడింది, ఆయన ఐ కాంటాక్ట్‌తో మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. అవును. అదే నాకు చాలా ధైర్యాన్నిచ్చాయి. మోరల్ సపోర్ట్ కూడా మోరల్ అంటారు. సపోర్ట్ లాగా ఫీల్ అయ్యాను. అవును. అవును. అంటే 'చక్రి' గారు చాలా ఎర్లీ స్టేజ్‌లో మనల్ని వదిలి ఎళ్ళిపోయారు సార్. ఆల్‌మోస్ట్ 40 ఇయర్స్ అప్పుడే జరిగింది ఇన్సిడెంట్. అవును. ఆ టైంలో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉండింది సార్? అంటే ఏం చేయాలో తెలీదు. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు నా మ్యూజిక్ వారసుడు నువ్వే ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడూ అనుకుని మిమ్మల్ని పెంచినట్టున్నారు. ఆ టైంలో సడెన్‌గా ఆయన వెళ్ళిపోవడం అండ్ మీరు లోన్లీ అయిపోయి ఉంటారు. సో, ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉండింది సార్? అసలు చాలా అంటే ఒక గందరగోళం, ఒక అవును. గజిబిజి, ఒక శూన్యం. ఈ 3 కలిపితే ఎలా ఉంటుంది? అవును. అది. సో, అలాంటి మైండ్‌లో కూడా వర్క్ చేశాను. బట్ ఆయన ఆ వర్క్ పక్కన పెడితే అసలు ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? అసలు నేను ఏం చేస్తే మళ్ళీ ఒక స్థానానికి రావచ్చు? అర్థమయ్యేది కాదు. అసలు ఏం ఆలోచనొచ్చేది కాదు. ఎటు చూసినా ఫినాన్షియల్
మ్యాటర్సే తప్ప వేరేవి కనిపించేది కాదు. గొడవలు. గొడవలు అవి సరే అవి అవును. పక్కన పెడితే, అవును. ఒక మూవ్ అవ్వాలి నేనొక చోటికి. ఎళ్ళాలంటే నాకు ఓ పర్సన్ ఉండాలి, ఓ కార్ ఉండాలి, లేదంటే ఏదో క్యాబ్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. వీటన్నిటికి కూడా మళ్ళీ మనీతో కూడింది. కూడినవే. ఆ! సో, ఏం చేయాలసలు ప్రతి దానికి డబ్బే అవుతుంది మళ్ళీ రీజన్. సో, ఏం చేయాలని చెప్పి కొన్ని రోజులు అసలు పిచ్చెక్కేది. సో, ఆ వర్క్ అయిపోయినంక ఆ సినిమా వర్క్ అయిపోయినాక సినిమా గూడా లేదు. అవును. 'నేనో రకం' తర్వాత సినిమా లేదు. హ్మ్. సో, ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ కంపోజింగ్ మాత్రం చేసుకునేది ట్యూన్స్. ఏవన్నా ప్రైవేట్ ఆల్బమ్స్ అలా చేసుకొని, ఈ దేవుళ్ళ పాటలు ఇలాంటివి ఉంటాయి కదా! అవునవును. అవన్నీ చేస్తూ, ఆ వచ్చిన చిన్న చిన్న ఇన్‌కమ్స్‌తోని ఆహ్, గెట్ ఆన్ అవుతూ ఉండేది. మదరు మీరు. అంటే మదర్ వేరండి. ఇప్పుడు ఓకే. ఫ్యామిలీకి పోషించాల్సిన బాధ్యత అనేది నాకు కొంచెం తక్కువే. ఓకే. ఎందుకంటే నాన్నగారి ఓకే. పెన్షన్ వస్తది కాబట్టి, ఓకే. దాని వరకు ఓకే. 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 బట్ నా సర్వైవల్ అంటే నేను బయటికెళ్ళి ఏదైనా చేయాలనే దానికి సో, నేను అక్కడి నుంచి జనరేట్ తీయలేను. అవును. అని ఫ్యామిలీలో మిగిలిన అక్కలు, ముగ్గురు అక్కలున్నారు. అవును. వాళ్ళని కూడా ఒకసారి అడుగుతా గాని 2 సార్లు అడగగలను. అవును. ప్రతిసారి అడగలేను. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి. అవును. వాళ్ళకి పిల్లలున్నారు. అన్నీ ఉన్నారు. అవును. సో, బై ద నేచర్ నాది మళ్ళీ అసలు అడగడం ఇష్టం ఇష్టం. ఉండదు. అవును. ఏదైనా నేను చేస్తే చేసుకోవాలి. లేదంటే లేదు. అవును. అని చిన్న ఒక ఆన్‌లైన్ గ్రోసరీ స్టార్ట్ చేశా. ఓహ్! ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. షూర్. సో, ఆన్‌లైన్ గ్రోసరీ స్టార్ట్ చేసి, కొన్ని ఫ్యామిలీస్‌ని పిక్ చేసుకొని, కొన్ని మా అపార్ట్మెంట్స్‌కి సర్వేకి వెళ్ళి, మీకు ఎప్పుడు అప్పటికో బిగ్ బాస్కెట్ ఒక్కటొచ్చినట్టుంది అంతే. అంటే ఈ ఇదంతా జెప్టో ఏ లేవు. టైమ్ సార్ అది? బిఫోర్ కరోనా. బిఫోర్ కరోనా. అదే అన్నయ్య పోయినాక ఒక 1, 2 ఇయర్స్ అండ్ అరౌండ్ 18, ఓకే. 17 తర్వాత 17 17, 18 ఆ టైంలో 17లో. ఈ జెప్టోలు గాని ఇలాంటియేవి లేవు అప్పుడు అంతగా. ఓకే. ఓకే. సో, ఆ రోజు నిజంగా నా ఐడియాకి డబ్బుండుంటే, అవును. ఇప్పుడు ఒక జెప్టో లాంటి ఒక పెద్ద కంపెనీకి మహిత్ అనేవాడు ఒక ఎండీ ఉండేవాడు. అవును. సో, అంటే ఆలోచనలున్నాయి, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి కానీ క్యాపిటల్. క్యాపిటల్ అది అవును. లేక కొంత ఇదయ్యాను. బట్ అది చెప్పకూడదు. ఎందుకంటే ఎంతోమంది అది లేకున్నా కూడా సక్సెస్ అయ్యి ఒక స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఐ అవును. అగ్రీ. ఫస్ట్ నా మొబిలిటీ ప్రాబ్లమ్ ఒకటి నాకు. అవును. తర్వాత అన్నయ్య లేడన్న బాధ. బాధలొకటి. ఫినాన్షియల్ ఇబ్బందులొకటి. ఓకే. ఈ మూడిటితో నేను యాక్చువల్లీ నేను మహితన్ కాకపోతే ఇంకొకటయ్యుంటే ఐయామ్ జీరో. ఆ! అంటే డెఫినిట్‌గా నేను ఈ స్టేజ్‌కి ఈరోజు ఇలా కూర్చొని మీతో ఇంటర్వ్యూ చేయించుకునే వాడినైతే కాదు. అదే. ఆ! అప్పుడెలా ఉండేదంటే, ఏమీ లేక చక్రి సోదరుడు ఇలా పరిస్థితి అని ఛానల్స్‌లో చెప్పే పరిస్థితి ఉండేది. అవును. బట్ నా స్ట్రాంగ్ నా విల్ అంటే విల్ పవర్. పవరు డెఫినిట్‌గా ఇది ఏదో గొప్పలు చెప్పుకోవడం ఆ! కాదండి. డెఫినెట్‌గా సార్. డెఫినిట్‌గా నా విల్ పవర్ నాకు చెప్పాలి. ఎందుకంటే నేను చెప్తేనే 10 మందికి తెలిసేది. అవును. అవును. సో, 10 మందికి తెలవడం వల్ల వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతారనే తప్ప నన్నేదో మెచ్చుకోవాలని, అరే! గ్రేట్ అనాలని మాత్రం ఎంతకో అదే సార్. కాదు. డెఫినెట్‌గా ఎందుకంటే మన స్టోరీ ఇన్‌స్పైర్ చేసిన యెస్. ఒకళ్ళన్నా ఇన్‌స్పైర్ యెస్. అయితే మన యెస్. స్టోరీ విని యెస్. అది చాలా ఉపయోగపడుతుంది సార్. చాలా ఎందుకంటే ఉపయోగపడింది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే లైక్ 15, 16 పిల్లలు ఏంటంటే వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్స్ లైక్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాము. ఇలాంటి చిన్న చిన్న వాటిలకి కూడా సూసైడ్ వరకు ఎళ్తున్నారు సార్. అదే లైఫ్ అనుకుంటున్నారు. అది దాటి వాళ్ళు ముందుకెళ్తేనే. సూసైడ్ ఎళ్ళడం కాదండి. మొబైల్‌లో పబ్‌జీ ఆడుతుంటే అవును. ఫోన్ ఇవ్వకపోతే తల్లిని చంపిన పిల్లలు కూడా ఉన్నారు. అవును. అవునవును. సో, ఇలాంటి జనరేషన్ డెఫినిట్‌గా మారాలి. డెఫినిట్‌గా మారాలి. ఏ ఒక్కరిని మార్చగలిగినా నా ఇంటర్వ్యూ ఐయామ్ రియల్లీ హ్యాపీ. అవును సార్. సో, అలాంటి కష్టాలన్నిటిని కూడా మరి ఇవన్నీ ఎదుర్కొనే శక్తి ఎక్కడి నుంచొచ్చిందంటే అగైన్ మా నాన్నగారి పెంపకం. అడవిలో వేసినా కూడా బతకాలిరా అని చెప్పేవాళ్ళు. అవును. అప్పుడు తెలిసేది కాదు. అడవిలో మమ్మల్ని ఎందుకేస్తారు? ఎందుకు బతుకుతామని. అవును. అడవి మీన్స్ అది కాదు. మన చుట్టున్న పరిసరాలే అడవి. అవును. సో, ఒకరోజు పెద్ద బిల్డింగ్‌లో మంచి హ్యాపీ లైఫ్ నుంచి ఒక రోడ్ మీదకొచ్చిన ఆహ్, సిట్యుయేషన్. సిట్యుయేషన్‌లో బతకడమే అడవి. అవును. సో, అది ఆ మాటలు వాళ్ళు చెప్పిన అవన్నీ పెద్దోళ్ళు చెప్పినవన్నీ ఓ సిట్యుయేషన్‌ని ఫేస్ చేసినప్పుడు అవి రీకలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళగలిగానండి. అవును. అది మాత్రం డెఫినిట్‌గా చాలా హెల్ప్‌ఫుల్ అయింది. అవును. అంటే అమ్మ తనున్న పరిస్థితికి అంటే తను ఏం చేయలేరు. అవును. ఆహ్, అన్నయ్య పోయిన బాధలో తనొక ఒక అంటే
ఈ డిప్రెషన్ అన్నారు చూడండి, అది నాకంటే ఎక్కువ ఆవిడ. ఆవిడ కోసం నేను ఓవర్‌కమ్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే ఎంత ఏడుపొచ్చినా కూడా తన ముందు ఏడిస్తే తను ఇంకా ఏడుస్తారని చెప్పి ఆగిపోవడం. సో, ఇంట్లోనే ఉంటే దీన్ని అవ్వదు అని చెప్పి నేను బయటికెళ్ళిపోవడం. ఆ! సో, ఇలా చేసిన ప్రయత్నాలే నన్ను ఈరోజు నిలబెట్టాయి సరే. డెఫినెట్‌గా. బట్ వన్ డే ఇంకా మంచి సక్సెస్ కొట్టిన రోజు డెఫినెట్‌గా మీతోనే ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తాను. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఓకే. సార్ లైక్ ఇందాక మీ గురించి చూసేటప్పుడు ఒక థంబ్‌నెయిల్ చూసాను సార్. లైక్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. బీమ్స్ గారికి మీకు మధ్య ఏదైనా ఇష్యూ నడిచిందా? ఆయన మీతో కొంచెం దురుసుగా ప్రవర్తించాడని చెప్పేసి ఒక థంబ్‌నెయిల్ కనిపించింది. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ? యాహ్! అదే అన్నయ్య సాంగ్ ఆ! ఇది చేశారు కదా! అవునవును. ఆ టైంలో జరిగిన ఒక సిట్యుయేషన్. ఓకే. సో, వాటెవర్ ఇట్ ఈస్ ఎవరైనా కావచ్చు. ఆ! అలా మాట్లాడడం, ఒక సాంగ్‌ని అంటే ఒక చక్రిని పెట్టుకోవాలనేదే ఒక ఆయన్ని ఆహ్, అక్కడ ఓహ్! వాడడం అవును. అన్నట్టు ఆయన అవును. వాయిస్‌ని. అవును. అలాంటప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. దానికి నేను అందుకనే సార్ అది ఏమన్నారు సార్ ఒక్కసారి? నేను కాంపెన్సేషన్ కూడా అడగలేదండి ఫస్ట్. ఓకే. ఏంటంటే నాకు హ్మ్. మీరు ఓకే అని చెప్పి ఇస్తున్నానని చెప్పి ఓకే. శాంపిల్స్ ఇమ్మని చెప్పారు. వాయిస్ శాంపిల్స్. ఓకే. అది అడిగారు. ఓకే. వాయిస్ శాంపిల్స్ అడిగినప్పుడు ఇచ్చాను. ఓకే. సో, హ్మ్. బిజినెస్ ఏదున్నా అంటే మీకు కమర్షియల్స్ ఏమున్నా కంపెనీ వచ్చి మాట్లాడుతది. 'సితారా ఎంటర్‌టైన్‌మెంట్' నుంచి ఓకే. ఎవరైనా వచ్చి మాట్లాడతారు అని చెప్పారు. ఓకే. వెల్ అండ్ గుడ్. వితిన్ 3 డేస్‌లో మాటలు లేవు. మన ఫ్యామిలీ నుంచి ఒక ఆహ్, అప్రూవల్ లేదు. అప్రూవల్ లేదు. సాంగ్ రిలీజ్. ఓకే. అట్లెట్లా చేస్తారు? అవును. అంటే అలా ఎలా చేస్తారంటే నాకు గూడా తెలీదు అన్నారు. ఓకే. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి తెలియకుండా సాంగ్ రిలీజ్ అవ్వదు. అవును. డెఫినెట్‌గా ఆయన కంపోజ్ చేయకుండా అది రిలీజ్ కాదు యెస్. కదా! అదయిపోయింది. అహా! మొత్తం అయిపోయింది. నేను ఇచ్చేసా సాంగ్. అవును. రిలీజ్ పలానా డోట్ అని నాకు కూడా తెలీదు. అయిపోయిందండి. ఓకే. పర్లేదు వాళ్ళొస్తారు మాట్లాడతారు. ఓకే. వస్తారు మాట్లాడతారు, వస్తారు మాట్లాడతారు ఎళ్ళిపోతుంది. ఓకే. బట్ నేననేది ఏంటంటే మాకుండే రెస్పెక్ట్. సో, ఒక చక్రికి ఫ్యామిలీ ఉంది. అవును. ఎవరంటే వాళ్ళు అలా వాడుకోవడానికి వీల్లేదు. అవును. అవును. ఆ! ఇప్పుడు ఎస్‌పీబీ బాలసుబ్రహ్మణ్యం గారు పోతే వాళ్ళ రైట్స్‌ని వాళ్ళ అబ్బాయి చరణ్ చరణ్ గారు. చేస్తున్నారు. అవును. అవును. సో, అది ఎవరికీ ఇవ్వరు. అవును. ఎవరైనా వాడినా ఊరుకోరు. అవును. నాట్ ఓన్లీ చరణ్ గారు. ఎవరైనా ఈవెన్ అంతే. 'ఇళయరాజా' గారు గూడా చాలా సాంగ్స్‌కి యెస్. వాడినందుకు ఆయన యెస్. లెటర్స్ పంపించున్నారు యెస్. కదా సార్. ఆ! సో, ఇవన్నీ ఇలా ఉండగా చేయాల్సింది చేయకుండా కొంచెం ఎక్కువగా మాట్లాడారు. ఓకే. సో, అది నాకు హర్టింగ్‌గా అనిపిచ్చింది. లీగల్‌గా అవన్నీ ప్రొసీడ్ కూడా అవ్వండి. ప్రొసీడ్ అవుతున్నాను. ఓకే. బట్ వాళ్ళు ఈ మధ్య కాంప్రమైజ్ అవుతున్నారు. ఓకే. ఏదన్నా చేస్తే మాత్రం ఓకే. లేదంటే మూవీ రిలీజ్‌కి మాత్రం డెఫినెట్‌గా ఎందుకు అంటే ఒక ఇండస్ట్రీలో ఉండి ఓకే. ఆ! యాహ్! ఉన్న ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీకే ఇలా జరిగితే, అవును. ఒక కొత్తోడి కథ రేపు గ్యారంటీ ఏముంటుంది? అవును సార్. ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్‌కి గ్యారంటీ ఏముంటుంది? అవును. అవును. సో, ఇవన్నీ జరగకూడదు అన్న దానికోసం నేనైతే గట్టిగా నిల్చోవాలనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీరు మాట్లాడారు కాపీరైట్స్ గురించి. అండ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఒక మాట జెప్పారు. లైక్ మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు బయటికెళ్ళి మీ ట్యూన్స్ వాళ్ళ ట్యూన్స్ కింద యూజ్ చేసుకున్నారని యెస్. జెప్పేసి. సో, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమనిపిస్తది సార్? లైక్ మనాళ్ళు మనం ట్రైన్ జేస్తాము. మనం అన్నీ నేర్పిస్తాం. దగ్గరుండి అన్నీ నేర్పించినప్పుడు వాళ్ళే బయటికెళ్ళి దాన్ని మిస్‌యూజ్ చేసుకుంటున్నారు. సో, వాటిపైన మీ ఒకటండి నేనైతే ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. ఓకే. ఎందుకంటే, ఓకే. వాడికొచ్చిన అవకాశాన్ని నా ట్యూన్‌తో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. అవును. చాలు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు దానికి అలాంటి వాటికి నేను గోల చేయదలుచుకోలేదు. ఆహ్, మీడియాకి ఎక్కి పని. చెప్పొద్దు అవును. అనుకున్నాను. అవును. అంటే ఇది అరుసుగా తీసుకొని మళ్ళీ రేపటి నుంచి ప్రతి వచ్చిన వాళ్ళల్లా ఒక ట్యూన్‌ని కొట్టేస్తారేమో. ఆ! అది కాదు. బట్ జరిగిన ఆల్రెడీ ప్రీవియస్‌గా జరిగిందేందంటే నా దగ్గర రికార్డులు దానికి ప్రూఫ్ లేదు. ఓకే. సో, అంటే చెప్తుంటే అతను పాడాడు. అవును. సో, అవును. దాన్ని నేను చే జస్ట్ నా దగ్గరున్న ఒక రికార్డర్‌లో రికార్డ్ చేసిన ట్యూన్ అనమాట. ఓకే. సో, పాడిన వ్యక్తికేందంటే ట్యూన్ గుర్తుండుంది గదా! అవును. సో, అవును. అలా ఎళ్ళిపోయిందనమాట. ఓకే. అందుకని చెప్పి ఇంకా దాన్ని ఇష్యూ చేయదలుచుకోలేదు. నేను వదిలేసాను. ఓకే. బట్ నాకొక ట్యూన్ పుట్టడం అంత కష్టం ఆ! కాదు. మీరు పావుగంటలో ట్యూన్ ఆ! చేస్తానన్నప్పుడు సో, వందల ట్యూన్‌లు చేస్తాను. అవును. అవును. అందుకని
అంటే దాని పెద్ద డిస్కషన్ వద్దనిపించింది. ఓకే. సో, జనరల్‌గా అవార్డ్స్ విషయంలోకొచ్చినప్పుడు హ్మ్. ఒక వ్యక్తికి ఒక అవార్డ్ ఇచ్చారంటే హ్మ్. అతని టాలెంట్‌నో లేకపోతే ఆయన చేసిన వర్క్‌నో గుర్తించి ఒక అవార్డ్ హ్మ్. ఇస్తారు. హ్మ్. లైక్ 'చక్రి' గారి హ్మ్. విషయానికొచ్చేసరికి హ్మ్. ఆయన ఎన్నో సినిమాలు చేశారు. 'బాచీ' దగ్గర నుంచి 'సింహ' వరకు మధ్యలో చాలా సినిమాలు చేసున్నారు. బట్ వాటెక్కడికి రానిది 'సింహ' అనే సినిమాకి, బాలకృష్ణ గారి సినిమాకి మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ థాట్ టూ బాలకృష్ణ గారికి ఆల్మోస్ట్ దానికి ముందు ఒక 5, 6 ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వలే. ఆ టైంలో వచ్చిన 'సింహ' బోయపాటి గారు అండ్ బాలయ్య బాబు గారు అండ్ 'చక్రి' గారి మ్యూజిక్కు 'సింహ సింహ' సాంగ్ ఇయన్నీ గూడా పెద్ద హిట్ అయిపోయాయి. సో, దానికొచ్చింది అవార్డ్. అంటే ఈ గ్యాప్ అంతా ఎప్పుడు అవార్డ్స్ గాని ఇట్లాంటివి ఏమి ఆయన ఏమన్నా షేర్ చేసుకునేవారా సార్ మీతో? డెఫినెట్‌గా ఫీల్ అయ్యేవారు. ఓకే. ఆ! ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాలు అంతకంటే మించి మ్యూజిక్‌లు చాలా ఇచ్చారు. అవును. ఏ ఒక్కదానికి వచ్చేది కాదు. అవును. అవును. ఎందుకు అని ఆడ ప్రశ్నించినప్పుడు మేమే అడిగేది. అవును. ఎందుకన్నయ్య మన పాటలకి ఎందుకు రావు? ఇంత బావుంది గదా! అని అంటే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది అని తృప్తి పడేవారు. అవును. అవును. ఆయన ఫీలింగ్స్ ఎలా ఉండేదంటేనండి అన్నయ్యవి బయటికి చెప్పరు. ఎక్స్‌ప్రెస్ చేయరు. ఎక్స్‌ప్రెస్ చేయరు. దట్ టూ ఇంట్లో వాళ్ళతో చెప్తే ఇంకా ఫీల్ అవుతారని చాలా బాధపడతారు. నేను ఆయన డైరీ చదివాను ఒకరోజు. ఒక ఆఫీస్‌లో ఒక రూమ్‌ని షిఫ్ట్ చేస్తే ఏదో చేస్తున్నా. చేసేటప్పుడు షిఫ్ట్ చేసేటప్పుడు నాకొక డైరీ దొరికింది. ఓకే. అందులో రాసుకున్నారనమాట ఆయన. ఆ! ఎందరో మ్యూజిక్ డైరెక్టర్లున్నారు. అందరికీ ఈ అవార్డులు గాని ఇవన్నీ వస్తున్నాయి. హ్మ్. బట్ నాకెందుకు రాలేదు అనేది నేను ప్రశ్నించుకుంటున్నాను. అవును. ప్రతిరోజు నేను ప్రశ్నించుకుంటున్నాను. బట్ నా నెక్స్ట్ సినిమాకి ఆ అవార్డొస్తుందేమో అని పెట్టుకున్నారు. అది ఎప్పుడో వెరీ ఎర్లియర్ స్టేజ్. ఓకే. అంటే 'ఈడియట్', 'అమ్మా నాన్న తమిళమ్మ' ఇవన్నీ అయిపోయినాక. అవన్నీ గూడా ఆల్బమ్స్ అన్నీ గూడా చార్ట్ బస్టర్స్ అదే లైక్ ఆ! అప్పటికే రావట్లేవు. ఆ! ఎందుకు అనంటే అది చూసి నాకు అడిగాను. అన్నయ్య నేను చూడకూడదు. హ్మ్. కానీ చూసాను అని చెప్పి అడిగాననమాట. ఓకే. అడిగితే ఒకటే అన్నారు. "అరే! నేను చేసే సినిమా చిరంజీవి గారిది కాదు. బాలకృష్ణ గారిది కాదు. ఎన్టీఆర్‌ది గారి కాదు కా కా లేదు. సో, ఒక పెద్ద హీరో సినిమాలనే ఎక్కువ వరకు అవార్డులకెళ్తున్నాయి. అవును. సో, ఆ బరిలో నేను నిలవాలి. నిలవలేకపోతున్నానురా. అవును. సో, 'చిరు' గారికి సినిమా చేయడం అనేది ఆయన బిగ్గెస్ట్ కోరిక. అవును. అది నిజంగా నెరవేరుంటే బావుండేది. ఆయన నిజంగా చాలా బావుండేదండి. అవును. అవును. సో, డెఫినిట్‌గా ఆయన ఇంకా అంటే ఆయన లైఫ్‌లో అదొక ఇంకొక ఫుల్‌ఫిల్‌నెస్ అని అవును. ఫీల్ అయ్యేవారు. అంటే ఆయన అవును. లేనందుకు అవును. అవును. డెఫినిట్‌గా ఇంకొక నాకు అంటే ఎవరినైతే ఆరాధించాడో, ఎవరినైతే చూసి ఇన్‌స్పైర్ అయ్యి చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇండస్ట్రీకొచ్చారు. ఇండస్ట్రీకొచ్చారో, అవును. ఆయనకి సినిమా చేసుంటే నిజంగా ఆయన ఇంకా హ్యాపీగుండేవారు. అవును. అదెప్పుడూ అనేవారు. వస్తే బావుండు అని చెప్పి. నిజానికేంటంటే, అన్నయ్య ఫస్ట్ సినిమా 'అంజి' అండి. 'అంజి' ఓకే. 'అంజి' ఫస్ట్ ఒకసారి స్టార్ట్ అయింది. ఎప్పుడు 2000లో. అవునవును. ఎర్లీ అంటే అది చాలా డిలే ఆ! అయింది సినిమా. బిఫోర్ అవును. 'బాచి' అవును. 'అంజి' స్టార్ట్ అయింది. అవును. అవును. స్టార్ట్ అయినప్పుడు అందులో ఒక పాట అన్నయ్యది. ఓకే. ఆ! సో, ఆ 'అంజి' అక్కడ బ్రేక్ పడి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్‌లో ఏమో అనుకున్నారప్పుడు. అవును. అవును. అందులో వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అన్నయ్య. 'చక్రి' గారు. సో, 'అంజి' ఈస్ ద ఫస్ట్ మూవీ అయ్యుండేది. హ్మ్. అది వర్క్ జరిగి ఉంటే. అవును. అవును. ఆ తర్వాత అది గ్యాప్ వచ్చి చిన్నగా ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు కాస్త లాస్ట్ ఒకటేగా ఒకటే. అయిపోయి మణి గారికెళ్ళిపోయి అవును. అవును. అది ఒక 5 ఇయర్స్ తర్వాతనో, 4 ఇయర్స్ తర్వాతనో రిలీజ్‌కయింది. రిలీజ్‌కొచ్చిందనమాట. సో, అది కనుక జరిగుండుంటే అన్నయ్యకి చిరంజీవి గారి మూవీ ఫస్ట్ ఫస్ట్ మూవీ. డెబ్యూ ఆ! అయ్యేది. ఆల్రెడీ దానికోసం ట్యూన్స్, కంపోజింగ్ అంతా అయిపోయింది. అది ఆయనకొక ఆహ్, ఇదయ్యుండేది. ఫస్ట్ ఆ డెబ్యూనే చిరు ట్యూన్స్ గారితో మళ్ళీ చేశారు. వేరే సినిమాకి ఏదైనా యూజ్ చేసారా సార్? ఆ! లైక్ అది అంటే 'మస్తు మస్తు సంగదుంది నీలో ఆ! పోరి' అనే ఓకే. పాట ఓకే. 'సుబ్బులో' 'సుబ్బు' పెట్టారు గదా! 'సుబ్బు' ఆ! అవునవును. అది యాక్చువల్‌గా అన్నయ్య మ్యూజిక్‌లో కూడా కాదు. ఓకే. మణి గారి మ్యూజిక్‌లో చిన్న మిస్టేక్ వల్ల అటు అటెళ్ళిపోయింది. అటెళ్ళింది. కులశేఖర్ అనే రైటరు ఓకే. నాదే సాంగ్, నాదే ట్యూన్ అని చెప్పి అక్కడ ఇచ్చేయడం. అవునవును. దానివల్ల అటెళ్ళిపోయిందనమాట. యాక్చువల్లీ ఇక్కడ అన్నయ్య ఈ ట్యూన్‌కి ఆయననే లిరిక్ రైటర్‌గా పెట్టుకొని రాయించారు. ఓకే. ఓకే. ఎవరిని? కులశేఖర్‌ని. 'కులశేఖర్.' ఆ! బట్ అక్కడికెళ్ళినాక ఆయన నేనే నా ట్యూనే అని చెప్పి, ఆయన పాట తీసుకోవాలని చెప్పి, ఎట్లాగో ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు గదా! అని ఆ ట్యూన్‌ని అక్కడ ఎక్కించడం. అది మణి గారికి తెలియకుండా జరగడం. అవును. జరిగిందని తర్వాత మణి గారు ఇలా ఇష్యూ అయినప్పుడు చెప్పారనమాట. ఓకే సార్. ఆ! ఓకే. సో, ఏదైనా అండి అదే అన్నయ్య కూడా అలాంటియి జరిగినప్పుడు కూడా
చాలా లైటర్ వేలో అంతే తప్పితే అదే ఎ సార్ లైక్ అసల ఎలాంటి వరకు ఎవరితోని ఇష్యూస్ ఏం ఉండవు. లేవు. చక్రి గారికి యెస్. అందరితో కలిసి ఉంటారు. చాలా అవునండి. మంచి పేరు ఉండేది సార్. అవునండి. ఇన్ని రోజులు 10 సంవత్సరాలకి కూడా ఎవరిని పలకరించినా అవును. గుండె నిండా చక్కరే ఉన్నాడు అవును. అన్నట్టుగానే మాట్లాడతారండి. నిజం. నిజం. అది చాలు ఒక జీవితానికి అనిపిచ్చిద్దండి. అవును. హ్మ్. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కున్న బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే, ఆయన తర్వాత కూడా ఆయన పాటల రూపంలోని, ఇంకా చక్రి గారికైతే ఆయన గొంతు రూపంలో కూడా మనకు వినబడుతుంటారు. యెస్. యెస్. అదొకటండి. ఒక హీరోకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడం చూసాం. చూసి హీరోలకి, హీరోయిన్‌లకి వీళ్ళందరికీ. బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి ఫ్యాన్స్ అవును. అసోసియేషన్స్, అవును. ఒక బ్యానర్‌లు కట్టడం ఇవన్నీ స్టార్ట్ అయింది చక్రి అన్నయ్యతోనేనండి. గారితో. అవును. 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 అసలు ఏ ఊర్లో చూడు ఊరూరా ఆయనకి బ్యానర్‌లు కట్టేది, ఫ్యాన్స్ ఉండేది. అవును. అవును. ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండేది. అవును. అసలది అదొక పండగలా జరుగుతది కదా యెస్. సార్. ఆయన యెస్ అండి. బర్త్‌డేకి యెస్. అప్పుడు ఆయన తర్వాత మీరు కూడా దాన్ని అలాగే క్యారీ చేసుకొనెళ్తున్నారు. అవునండి. అవునండి. డొనేషన్స్ చేయడము ఇవన్నీ యెస్. గూడా. యెస్. అదేమో తన సేవని మాత్రం నేను చేయగలుగుతున్నాను. అవును. హ్మ్. నాకు తెలిసి ఏ ఇయర్ గూడా మీరు దాన్నయితే ఆపలేదు. ఆపలేదండి. కంటిన్యూ‌గా చేసి యెస్. యెస్. సార్ ఇప్పుడు మీరు టెక్నీషియన్‌గా ఉన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు జనరేషన్‌లో ఎట్లా ఉంటుందంటే, ఒక్క సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. లైక్ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ ఒకళ్ళు చేస్తున్నారు, సాంగ్స్ ఒకళ్ళు చేస్తున్నారు, మళ్ళీ ఆర్ఆర్ ఒకళ్ళు అలా డిఫరెంట్‌గా 3, 4 మ్యూజిక్ డైరెక్టర్స్ అనేది వర్క్ చేస్తున్నారు. సో, ఈ కల్చర్ ఎట్లా ఉంది సార్? మీకు మంచి కల్చర్ అనిపిస్తుందా? లేకపోతే ఏంటంటే, ఒకప్పుడు ఏంటంటే సింగిల్ కార్డే ఒకటే మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాళ్ళు. మనం చూసుకుంటే మణి గారు కావచ్చు, అన్నయ్య గారు కావచ్చు, ఆల్మోస్ట్ డీఎస్‌పీ గారు చాలా అవును. సినిమాలని అవును. సింగిల్ కార్డ్‌గా చేశారు. ఇప్పుడు అవును. ఒక్కటే సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్. తమిళ్ నుంచి ఒకళ్ళొస్తారు, తెలుగులో ఉంటారంటున్నారు. అలా మల్టిపుల్‌గా జరుగుతున్నాయి. యెస్. అది ఎప్పుడు అంటే గొప్పగా అనిపించదండి. అవును. అవును. అంటే ఒక ప్రాజెక్ట్‌ని నేను నా సొంతం అనుకోనేయాలంటే అన్నీ నేను చేస్తేనే. చేస్తే. అవును. సో, వేరేదొకళ్ళు చేస్తారట, వీళ్ళదొకళ్ళు చేస్తారట, నేనొక పాట చేయాలంటే దాని మీద అంత ఇష్టముండదు. ఓన్ చేసుకోలేరు ఓన్ మీరు. చేసుకోలేరు. అవును. సో, ఒక ఒక ఆర్ఆర్ చేసేటప్పుడు ఒక ట్యూన్‌ని నేను ఊహించుకొని, ఆహా! ఇది ఆర్ఆర్ అంతా రన్ అవుతే బావుంటుంది అని ఒక ట్యూన్ ఇస్తాం. అవును. అది నేను ఆర్ఆర్ చేయట్లేను ఇంకెవడో చేస్తాడన్నప్పుడు, నేను ఆర్ఆర్ గురించి ఎందుకు ఆలోచిస్తాను? ఈ ట్యూన్ మీద నాకున్న అవును. ఇదేముంటుంది? అవును సార్. సో, ఎప్పటికీ ఒక మ్యూజిక్ డైరెక్టర్‌ని పెట్టుకోవడం. నమ్మకం అంటే సినిమా ఇండస్ట్రీ అనేది నమ్మకం మీద అవును. సాగుతుంది. అవును. ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్‌ని నమ్మినా నమ్మకమే. ఆ డైరెక్టర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్‌ని నమ్మినా నమ్మకమే. అవును. ఒక హీరోని కొత్త హీరోని ఇంట్రొడ్యూస్ చేసినా నమ్మకమే. నమ్మకం. హోప్. ఆ హోప్‌తోనే జరిగేది కాబట్టి ఆ వాల్ ఆ పర్టిక్యులర్ మ్యూజిక్‌కొచ్చేసరికి ఆ పర్సన్‌ని నమ్మి అన్నీ ఆహ్, చేయించుకోవాలని ట్రై చేస్తే. అంటిల్ హి ఈస్ అంటే వర్త్‌లెస్ అయినప్పుడు వేరు. అవును. అవును. అంటే అది చెయ్యలేడు అవును. అని ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్ చేయించి చెయ్యలేకపోతున్నాడు, రావట్లేదు అనుకున్నప్పుడు మార్చడం ఈస్ ద డిఫరెంట్. అవును. బట్ ఫస్టే డిసైడ్ అయిపోవడం. ఎత్తుకోవడం ముగ్గురిని ఆ! పెట్టుకోవడం సార్. సో, అది మాత్రం అంటే నా దృష్టిలో తప్పండి. తప్ప. అంటే ఇట్లానే నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్‌తో మాట్లాడుతున్నాను సార్. లైక్ ఆయన ఒక ముగ్గురు కలిపి ఒక సినిమా చేసినారు. పేరు ఎందుకు గాని. హ్మ్. ఆయన దగ్గరికెళ్ళి భలే ఉంది సార్ బ్యాక్‌గ్రౌండ్ అంటే, నేను ఆ బ్యాక్‌గ్రౌండ్ కాదండి. నేను ఇదని. అంటే జనరల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు అన్నీ మనకి చేస్తాడు అన్నీ అన్న చేస్తారని ఫీలింగ్‌లో. ఉంటాం. అక్కడికెళ్తే హ్మ్. అది వేరే ఆళ్ళు చేశారు. అంటే హ్మ్. ఇప్పుడు ఆయన నేనేమనుకుంటాను, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనే అన్నప్పుడు అవును. అవును. డెఫినిట్‌గా ఓకే. ఈయనే చేశారనుకుంటాం. అవును. మనం అలా అడిగినప్పుడు ఆళ్ళు గూడా అంటే అబ్బా! అని లోపల ఫీల్ అవుతారు గానీ అవును. పైకి అవును. చెప్పలేరు. అవును. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్‌తో అనుకోకుండా ఆగిపోయి అతను చేయలేనప్పుడు ఇంకొకరు టేక్ ఓవర్ చేయాల్సొచ్చినప్పుడు అవును. అలాంటి సిట్యుయేషన్ ఓకే. అవును. అంతేకానీ కావాల్చుకుని స్టార్టింగ్‌లోనే ముగ్గురు అని డిసైడ్ అవ్వడం అనేది మాత్రం అంటే ఆ డైరెక్టర్‌కి కరెక్టేమో. అవును. ఎందుకంటే ఆయనకు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సినిమా విజన్ అయింది. ఆయన విజన్ ఆయనకుండి నేను అనుకున్న ఈ పాటని ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేయగలుగుతాడు. నేను అనుకున్న నేపథ్యం ఐ మీన్ ఏదైతే సినిమా సాగుతుందో ఆ స్క్రీన్ ప్లేకి ఈయన బ్యాక్‌గ్రౌండ్ అయితే బావుంటుంది అని అలా అలా డిసైడ్ అయ్యి అలా ఆప్షన్స్‌గా ఎళ్తారేమో తెలీదు కానీ, అవును. బట్ నా దృష్టిలో మాత్రం ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కిస్తేనే అది ఫుల్‌ఫిల్‌నెస్ ఉంటుంది అని అవును. నా అభిప్రాయం. సార్ లైక్ ఒక క్వెషన్ ఉంది సార్. లైక్ ఇండస్ట్రీలో చాలా మందికి లేదు సోషల్ మీడియాలో కూడా జనరల్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికొచ్చి డైరెక్టర్ ఒక రిఫరెన్స్ సాంగ్ ఇస్తారు. హ్మ్. ఇప్పుడు మీరు 'చక్రి' గారు 'అమ్మ నాన్న తమిళమ్మాయిలో' సాంగ్ ఉంది.
ఆ సాంగ్ లాంటి ఆ తర్వాత చాలా సాంగ్‌లు దాన్ని సిమిలర్‌గా కొట్టించుకున్నారు. ఓకే. ఎందుకు కొట్టారు అని అడిగితే డైరెక్టర్ వచ్చి అదే కావాలంటున్నారు. అంటే చాలా సిమిలర్ అయిపోతున్నాయి సార్. లైక్ అది ఎలా ఉంటది ఈ మ్యూజిక్ డైరెక్టర్ కాపీ కొట్టేసారు అన్న యెస్. పేరనేది వచ్చేస్తది సార్. అవును. సో వాటిపైన మీ అభిప్రాయం లైక్ ఒక డైరెక్టర్ వచ్చి నిజంగా చెప్తుంటారా సార్ అలా నాకు ఇలాంటిదే డెఫినెట్‌గా కావాలి? అండి. ప్రతి డైరెక్టర్ చెప్తారు. ఓకే. ఏ ఒక్కరు చెప్పరని కాదు. అందరికీ ఆ! ఓ రిఫరెన్స్ పట్టుకొనే వస్తారు. ఓకే. సో, ఒక్కొక్కసారి రిఫరెన్స్‌కి వర్క్ చేయాల్సొస్తది. హ్మ్. ఒక్కొక్కసారి దానికంటే మంచి ట్యూన్ ఇచ్చి మెప్పించొచ్చు. ఓకే. ఓకే. ఆయన తెచ్చిన రిఫరెన్స్‌కి కంటే కూడా ఒక మంచి ట్యూన్ ఇచ్చి చూడండి ఈ రిఫరెన్స్‌తోనే చేశాను. ఓకే. బట్ ఇది ట్యూన్ అని చెప్తే సమ్‌టైమ్స్ వాళ్ళు అంటే వచ్చేస్తారు. అంటే ఇది అవును. బావుంది చేద్దామని డిసైడ్ అవుతారు. అవును. కానీ సమ్‌టైమ్స్ వాళ్ళు అదే కావాలన్నప్పుడు చేయక అవును. తప్పదు. తప్పట్లేదు. అది ఆహ్, తప్పు అని కూడా నేను అనలేనండి. ఎందుకంటే డైరెక్టర్ కూడా ఎందుకు పెడతారు అనంటే ఆయన స్టోరీని ఒక వందల వేల సార్లు ఆయన లోపల ఆహ్, ఆహ్, అంటే రివైజ్ చేసుకుంటూనే ఉంటారు డైలీ. అవును. ఆ చేసుకునే ప్రాసెస్‌లో ఈ పాట ఆయనకి అన్ని సార్లు తడుతుంది. అవును. అవును. సో, కాబట్టి ఆ పాటను పెట్టమని ఆహ్, అడుగుతారేమో. ఓకే. అంటే ఆహ్, అదే పనిగా డైరెక్టర్ అడిగితేనే చేసే వాళ్ళు కొంతమందుంటారు. అవును. కొంతమంది కావాలచ్చుకొని వాళ్ళే తీసుకొచ్చి చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. అది 2 రకాలుగా జరగచ్చు. ఒక్క ప్రతిసారి ఓన్లీ డైరెక్టర్‌నే మనం బ్లేమ్ చేయలేం. బ్లేమ్ చేయలేము. అవును. అంటే వారు పెట్టమంటేనే పెట్టారు అవును. అవును. అనలేము. సమ్‌టైమ్స్ ఈయనకు నచ్చి కూడా తేవచ్చు. సార్ ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ సార్ మీరు? లైక్ ప్రొడ్యూసర్స్ మ్యూజిక్ డైరెక్టరా? లేకపోతే నాకు ఇట్లా కావాలి, నాకు ఆ రూమ్ కావాలి, పెద్దగా ఉండాలి, ఆ! అంత సెటప్ అడిగి ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ యెస్ డైరెక్టర్? అండి. ఇలా ఉంటేనే కరెక్టేమో ఈ రోజుల్లో. అవును. అలా ఉండకనే కొంచెం ఇబ్బంది పడుతున్నానేమో ఓకే. అని కూడా అనిపిస్తుంది. ఓకే. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఏది ఇస్తే అందులో కాంప్రమైజ్ అయ్యి చేయాల్సొస్తుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక 'ఉదిత్ నారాయణ'తో, 'ఉన్నికృష్ణన్‌తో' సాంగ్ పాడించుకోవాలని ఆ పాటకి యాప్ట్ అనుకున్నా, ఆ బడ్జెట్ లేకపోయేసరికి బడ్జెట్ ఫ్రెండ్లీ చేయాలి కదా! అని ఎవరో ఒక అంటే అప్‌కమింగ్ నార్మల్ సింగరో సింగర్. ఎవరితోనో నార్మల్ సింగర్‌తోనో పాడించామనుకోండి, డెఫినెట్‌గా అది రాదండి. అవును. అవును. ఆ సోల్ రాదు. అవును. ఆ సోల్ మనం కరెక్ట్‌గా అది సోల్ మ్యూజిక్ డైరెక్టర్‌కే తెలుస్తుంది. తెలుసు. ఎవరు పాడితే ఆ పాట అదవుతుంది. "ఏమైంది ఇది బాలేదా?" అంటారు. అవును. ఎవరు డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా. అక్కడికున్న మ్యూజిక్ డైరెక్టర్‌కే దాని సోల్ తెలుస్తది. యెస్. ఎందుకంటే పాట ట్యూన్ పుట్టినప్పుడే వాడికి ఆ ఎనకాల ఏమి ఇన్‌స్ట్రుమెంట్ పడితే బావుంటుంది. అవును. ఈ పాట ఏ లెవెల్‌లో అవుట్‌పుట్ ఒస్తుంది. ఏ సింగర్ పాడితే అది దాన్ని ఆ హావభావాల్ని పలికించగలడు. ఇవన్నీ కూడా ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్‌కే ఐడియా ఉంటది. అవును. తెలిసుంటుంది. అవును. బట్ కాంప్రమైజ్ అదే అవును. మీరన్నట్టు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి బడ్జెట్ విషయంలోనో ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అయ్యి పాటించాల్సి తప్పదు. ఆ! ఆ! మరి ఇంత మంచి పాట ఇలా అయిపోయిందేంది అని లాస్ట్‌లో కూడా అంటారు. అవును. చాలా అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు కూడా సమాధానం అదే. అవును. ఏంటంటే దానికి సోల్ లేదు. ఆ! ఈ సోల్ విషయంలో నాట్ ఓన్లీ పెద్ద సింగర్ అని నేను అనట్లేనండి. ఓకే. కొన్ని పాటలు పెద్ద సింగర్ పాడినా కూడా అసలు పాడే సింగర్ సోల్ లేకపోతే అవి కూడా పోతాయి. అన్నయ్య గారి విషయంలోనే పోవడం గాదు. 'చక్రంలో' ఒకే ఒక మాట. ఆ! ఓకే. ఓకే. సో, అన్నయ్య పాడారు ట్రాక్. తర్వాత దాన్ని హరిహరన్ గారి చేత పాడిచ్చారు. పాడిస్తే ఫైనల్ వెర్షన్ వచ్చినాక కృష్ణవంశీ గారు అది బావుంది, అది బావుంది అని చెప్పి. అవును. సో, అన్నయ్య వాయిస్‌నే ఫైనలైజ్ చేశారు. ఓకే. అంటే ఆ పాటకి సోల్ అన్నయ్య అంతే. అవును. అవును. ఆయన వాయిసే సోల్. అక్కడ 'చక్రీనా', 'హరిహరన్' గారా ఇవి కాదు. అవును. సో, అలా కొన్ని పాటలకేమో అలాంటి వాయిసెస్ పెద్ద పాట ఇప్పుడు 'మల్లె కుయివే గువ' ఉంది. అది 'హరిహరన్' గారు తప్ప ఎవ్వరు పాడినా సెట్ కాదు. అది పాట కాదింక. అవును. అవును. ఆ! అవును. సో, అలా అన్నమాట. అందుకని సోల్ అనేది పాటకి ఇంపార్టెంట్. ఆ సోల్ ఇచ్చే సింగర్ ఎవరనేది ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్‌కే తెలుసు. తెలుస్తుంది. అవును. సార్ జనరల్‌గా మన ఇండస్ట్రీలో ఉంటది కదా సార్. రెగ్యులర్‌గా కలుస్తూ ఉంటారు. అండ్ మీటింగ్స్‌లోను లేదా పార్టీస్‌లో కలిసినప్పుడే మనకెక్కువ ఆఫర్స్ గాని, లేకపోతే ప్రాజెక్ట్స్ గాని వర్కౌట్ అవుతాయంటారు.
సో, మీరు యాస్ ఎ 'చక్రి' గారి బ్రదర్‌గా మీకొక యాక్సెసిబిలిటీ ఉంటది. అంటే జనరల్‌గా కొత్తగొచ్చిన అబ్బాయి కన్నా 'చక్రి' గారి బ్రదర్ 'మహిత్' గారంటే డెఫినిట్‌గా ఒక యాక్సెస్ ఉంటది. అండ్ మాట్లాడే ఛాన్సెస్ ఎక్కువుంటాయి సార్. మీరు ఎక్కడ మిస్ అవుతున్నారు సార్? మీరెళ్ళట్లేదా? లేకపోతే వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే విషయంలో ఎక్కడన్నా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందా? ఇక్కడ ఒక 2, 3 ఆహ్, అంటే ఉన్నాయండి. ఏంటంటే వితౌట్ అపాయింట్‌మెంట్ అంటే వెళ్ళడం బాగోదు. అవును. అంటే మీరన్నట్టు ఒక కొత్త పర్సన్ ఎళ్తే అక్కడుండి ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి, వెయిట్ చేసి, వెయిట్ చేసి కలవచ్చు. అవును. ఆయన ఈరోజు కలవకపోయినా రేపు కలుస్తారన్న అలా వెళ్లి వెయిట్ చేయొచ్చు. అవును. కానీ ఒక అరే! 'చక్రి బ్రదర్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాడు.' నిజంగా డైరెక్టర్ గారు బిజీగున్నారనుకోండి. అవును. సో, వేరే ఎలా ఉంటుంది? వాళ్ళకి బాగోదు. అవును. సో, అలా వాళ్ళకి తెలిసినప్పుడు అలా బాగోదు గదండీ! అంటే అపాయింట్‌మెంట్ ఉంటే కలిసేవాళ్ళం కదా! అనేది ఒకటుంటుంది. అవును. సో, ర్యాపో అంటారా? నాకు లేదు. ఎందుకంటే అన్నయ్య ఉన్నన్ని రోజులు అన్నయ్యే నా అవును. అన్నీ. స్ట్రెంత్, బ్యాక్‌బోన్ అంతే. అన్నీ ఆయనే చూసుకున్నారు. ఈవెన్ నేను వర్క్ జరుగుతుంటే స్టూడియో రూమ్‌లోకెళ్ళి వర్క్ చేసి డైరెక్ట్ కిందికెళ్ళిపోయి కారెక్కి ఎళ్ళిపోయేది. ఓకే. సో, నాకక్కడ ఎవరున్నారు? ఆ ప్రెమిసెస్‌లో అన్నయ్య ఎవరితో మీటింగ్స్‌లో ఉన్నారు? ఏ డైరెక్టర్లున్నారు? ఏ ప్రొడ్యూసర్స్ ఉన్నారు? వాళ్ళకొక హాయ్, నమస్తే, బాయ్ ఏదీ లేదు. అవును. సో, అంత డిటాచబుల్‌గా ఉండేది నేనందరితో. అవును. సో, ఇప్పుడెలా ఒకసారి అటాచ్ అవుతారు? అవునవునవును. అవ్వరు. అవును. సో, అపాయింట్‌మెంట్ అనేది ఒక ప్రాబ్లమ్. ఈ నేను చేసిన అపరాధం అంటే అందరితో కలవకపోవడం. కలవకపోవడం. అంటే కలవద్దు అనే ఉద్దేశ్యం మాత్రం ఉండేది కాదు నాకు. ఎందుకు బట్ అన్నయ్య ఉన్నారు గదలే అన్న అంతే. అంటే ఆ! ఆయన చూసుకుంటాడులే. నేనొచ్చిందెందుకు అక్కడ వర్క్. ఆ హ్మ్. వర్క్ చూసుకునేది ఎళ్ళిపోయేది. హ్మ్. అంతే తప్ప అందరి దృష్టిలో నేను పడాలి, వాళ్ళకి నేను పరిచయం అవ్వాలి, ఇది అసలెప్పుడు ఉండేది కాదు. ఓకే. సో, అదొక రీజన్. నెక్స్ట్ ఒక ఆఫీస్ అనుకుందాం. అక్కడికెళ్తాం. లిఫ్ట్ ఉండదు. ఏదో డైరెక్టర్ గారు ఫస్ట్ ఫ్లోర్‌లోనో, ప్రొడ్యూసర్ ఫస్ట్ ఫ్లోర్‌లోనో ఉంటారు. ఆ! డెఫినిట్‌గా నేనెక్కడ వెయిట్ చేయాలి? కింద వెయిట్ చేయాలి. ఆ! సో, ఎంతసేపు వెయిట్ చేస్తాను? అని టక మనం అన్నయ్య ఎళ్ళిపోతా, కలిసేసొస్తా అని టక స్టెప్స్ ఎక్కి ఎళ్ళిపోయేటట్టయితే ఈ ప్రాబ్లమ్ ఉండదు. అవును. అక్కడ ఆపేవాళ్ళు కూడా ఎవరు హ్మ్. ఆపలేరు. ఆపలేరు. బట్ ఈ రీజన్ వల్ల ఆయనొచ్చే వరకు నేను వెయిట్ చేయాలి. ఒకవేళ వీళ్ళెళ్లి వెళ్తే గనుక. చెప్పుంటే అది కూడా. అవును. అవునవును. వీళ్ళు ఎట్లుంటారు ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసే వాళ్ళంటే ఆయన బిజీగుంటే ఆయనకి చెప్పడానికి చాలా ఆలోచిస్తారు. ఆలోచిస్తారు. ఏమన్నా అంటారేమో అని భయపడి, "సార్ బిజీగున్నారండి. తర్వాత కలుద్దాం" అన్నారని చెప్తారు. ఆ! నేను అదే నిజం అనుకోని వచ్చేస్తా. అవును. అవును. ఆయనకి చెప్పినా నన్ను కలవలేదు. చూసారా అనుకోని వచ్చేస్తా. అవును. బట్ రియలైజేషన్ ఎప్పుడయ్యానంటే నేను రీసెంట్‌గా ఆహ్, కలిసినప్పుడు "అసలు నాకెవరు చెప్పలేదు" అన్నారు. ఓకే. ఓకే. డైరెక్టరా సార్? ఆ! పేరు చెప్పొచ్చా ఇఫ్ యూ డోంట్ మైండ్? లేదండి. ఓకే. ఓకే. మెన్షన్. ఓకే. సో, అప్పుడు అర్థమైంది. ఆహా! అంటే నేను అపార్థం చేసుకున్నాను. ఓకే. ఎందుకంటే ఎందుకు కలవరు? కానీ నిజమేమో అంటే నాకున్న ఆ మ ఆ స్టేజ్‌లో ఎవరు కలవట్లేరు గదా! వీరు గూడా కలవట్లేరు. అందరూ ఇలానే ఉంది అవును. అని అనుకున్నానే తప్ప, నేనంతగా ఆలోచించలేకపోయాను. అదే సార్. సో, అంటే ఇన్ని రకాల కారణాలు ఇన్ని విధాలుగా నన్ను ప్లే చేశాయి. అవును. అవును. సో, అల్టిమేట్‌గా ఏంటి నేను చెప్పేదంటే వీటన్నిటికి మూల కారణం నేనే. ఓకే. ఇంకొకటి సరే వెళ్లి కలవడాలు, వచ్చి కలవడాలు పక్కన పెడితే, ఒక్క సాంగ్ హిట్ కొడితే అందరి దృష్టిలో పడతాను పడతారు. గదా! అవును. అది కూడా జరగలే. సో, అన్నిటికి మెయిన్ రీజన్ నేనే. అవును. సో, ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు అన్నీ ఉన్నారు. చేస్తున్నాను. త్వరలో అందరి దృష్టిలో పడతాను. అవును. అవును. రీసెంట్‌గా 'గద్దర్' అవార్డ్స్ ఇచ్చారు సార్. సో, దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే, ఎక్కడ లైక్ మన ఇండస్ట్రీకి ఎంతో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన 'చక్రి' గారి గురించి గాని, 'చక్రి' గారి పేరు గాని ఎక్కడ ప్రస్తావించడం కూడా జరగలేదు. లైక్ అవన్నీ విన్నప్పుడు మీకేమనిపిస్తది ఆయన బ్రదర్‌గా? అంటే ఈ 'గద్దర్' అవార్డ్స్ రీసెంట్‌లీ‌నే జరిగింది. చాలా ఫీల్ అయ్యాం అందరం ఫ్యామిలీ అంతా. అవును. ఇండస్ట్రీకి ఎంతో అందించారు సార్. యెస్. యెస్. ఇండస్ట్రీకి ఎంతో అందించారు. 40 ఏళ్లలో ఆయన సాధించిన ఘనత గొప్పది. అవును. ఇప్పటికి కూడా పోయినాక కూడా ప్రతి ఒక్కరు గొప్పగానే చెప్పుకుంటున్నారు తప్ప ఏ ఎలాంటి ఇది లేదు. రీమార్క్ లేదు. రిమార్క్ లేదు. సో, అలాంటి వ్యక్తిని ఎలా మర్చిపోతారు? సరే
మర్చిపోయారు. చాలా టైంతో ఓకే. పాటు అవునవును. మర్చిపోయారు అవును. అనుకుందాం. ఒక 'జై బోలో తెలంగాణ' సినిమా అనేది ఒక ఆయన కెరీర్‌ని మొత్తం ప్రాణం అంటే కెరీర్‌నంతా అక్కడ అడ్డుపెట్టి ఆ చేసిన సినిమా. టైంలో ఒక ఎందుకంటే ఆ ఆ! సినిమా చేస్తే చాలా మందికి వ్యతిరేకం వ్యతిరేకం. అవుతారు. అవును. అది అవును. తెలుసు అన్నయ్యకి. అవును. అవును. అయినా కూడా చేశారు. ఎందుకు అనంటే మనకొచ్చిన సినిమా మనకు ప్రాంతీయతతో సంబంధం సంబంధం లేదు. లేదు. అవును. మనకు జాతి మతాలతో సంబంధం లేదు. హ్మ్. ఈరోజొచ్చి ఒక క్రిస్టియన్ ఒక సాంగ్ చెయ్యి యేసుప్రభు మీద అంటే చేయాలి. ఓ లక్ష్మీదేవి గురించి పాడమంటే పాడాలి. ఒక అల్లా గురించి మాట్లాడమంటే చేయాలి. ఏదైనా చేయాలి. అది కళాకారుడి యొక్క యాస్ ఎ టెక్నీషియన్‌గా లేదా టెక్నీషియన్. మనకున్న మన కళ పైన మనకున్న రెస్పెక్ట్ అలాంటిది. రెస్పెక్ట్. సో, ఆ పరంగా చేశాడు. సరే మనకు కూడా ఒక తెలంగాణ ప్రాంతం బిడ్డ గాబట్టి అదొక ఉండిపోయింది. అది వేరు విషయం. సో, ఆ ఉద్యమానికి ఆ ఉద్యమంలో ప్రతిరోజు మోగిన పాటలు ఈయన పాటలే. అవును. అదెవ్వరికి గుర్తు రాలేదా? అవును. సో, ఇది చాలా అన్యాయం అసలు. అంటే ఆహ్, అప్పుడున్న గవర్నమెంట్ అది కేసీఆర్ కేసీఆర్ గారు గారు. ఆయన పోయినప్పుడు చక్రీ పేరు మీద అవార్డులు ఇవ్వాలి అని చెప్పిన వ్యక్తి. అవును. సో, అప్పుడు జరగలేదు. అసలు ఆ అవార్డ్సే రాలేదు. రాలేదు. బట్ ఇప్పుడు వచ్చిన టైంకి కూడా అసలాయన పేరు ప్రస్తావనే లేకుండా జరగడం అనేది అవును. చాలా, చాలా బాధాకరమైన విషయం. అది అదెప్పుడూ అంటే, అంటే దృష్టికి వాళ్ళను తీసుకెళ్ళడానికి రైట్. ప్రయత్నాలు చేస్తున్నాము. ఓకే. బట్ ఏదైనా అడుక్కుంటే వచ్చేది కాదండి. అది గర్వంగా తీసుకోగలగాలి అది. కదా! ఆ! మనం అది ప్రైడ్ అది. ప్రైడ్. ఇప్పుడిప్పుడొచ్చిన ఎవరో కొత్త కొత్త పిల్లల్ని గుర్తు చేసుకొని మరి పిలుచుకునే సంస్కృతే మనది. అవును. అంటే ముందు మనిషి లేకపోతే ఆ విలువలు లేవు. వాళ్ళు పంచిన ఇది లేదు. ఈరోజు తెలంగాణకు ఎవరసలు అనేది ఆహ్, డెఫినిట్‌గా ఒక టీమ్ అంటూ ఉంటుంది గదా! అవును. వాళ్ళైనా ఆలోచించాలి గదా! స్క్రూటినీ టీమ్ ఉంటది. ఆ! అంటే ఈరోజు పాడింది, ఈరోజు మ్యూజిక్ జేసిన వాళ్ళు అది కాదండి నేను మాట్లాడేది. ఇనీషియల్ స్టేజ్ ఇనిషియల్ ఆఫ్ స్టేజ్ ఉద్యమము. నుంచి అసలు ఇండస్ట్రీకి ఎంత ఇది ఇచ్చారు. అందులో తెలంగాణకి ఫస్ట్ అవార్డ్ అది. అవును. నిజంగా వేరే అంటే సరే పక్కన పెట్టొచ్చు. ఈ తెలంగాణలో జరిగిన నంది అవార్డ్స్‌ను మార్చి గద్దర్ అవార్డ్స్ అవార్డ్స్‌గా కింద. అనౌన్స్ చేసిన ఫస్ట్ అవార్డ్. మళ్ళీ ఆ గద్దర్ పాడిన ఆ మెయిన్ అసలు ఇండస్ట్రీలో పాడిచ్చిందే అన్నయ్య ఆ పాట. అవును. 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 సో, అవును. అట్లన్నా గుర్తు రావాలి గదా! సో, ఇండస్ట్రీ‌తో నో వే రిలేటెడ్ 'గద్దర్' గారనేది. అవును. అసలు 'గద్దర్' గారికి సినిమా అవార్డులివ్వడం అనేది ఒక ప్రస్తావన అది పక్కన పెడితే, ఆ 'గద్దర్' గారిని సినిమాలలో పాడిచ్చిందే 'చక్రి' చక్రి అన్నయ్య. గారు. అవును. మరి అలాంటి 'చక్రి'ని మర్చిపోయి, ఆ అవార్డ్స్ చేయడం అనేది మాత్రం చాలా సో, దీన్ని మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం చేస్తున్నాము. అది ప్రయత్నం కిందనే ఉంది ఇంకా. ఓకే. ఓకే. అది. ఓకే సార్. సార్ లైక్ ఎంతోమంది డైరెక్టర్స్ ఇందాక మనం డైరెక్టర్స్ టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి, డైరెక్టర్స్ అందరికన్నా 'పూరి' గారికి, 'చక్రి' గారికి చాలా మంచి అసోసియేషన్ ఉంది. అండ్ మీ ఫ్యామిలీకి ఆయన ఫ్యామిలీకి కూడా చాలా దగ్గర అసోసియేషన్ ఉంది. సో, మీరు మిగతా డైరెక్టర్స్ పక్కన పెట్టేస్తే 'పూరి' గారికి ఫోన్ కాల్ అవేలో ఉంటారు. సో, ఎట్లా ఉండింది సార్ మరి ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కలిసారా ఆయన్ని గూడా? అదేనండి. అసలు నేను ఇప్పటి వరకు నా నుంచి ప్రయత్నం లేదని చెప్పాను గదా! అదే 'పూరి' గారిది గూడా. చేయలేదు. అవును. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ట్రై చేసినప్పుడు తను ఒక 5 ఇయర్స్‌గా అన్నయ్య ఇక్కడ లేరు కదా! అసలు. అవునవును. లేదు. నేను ఇప్పుడు ట్రై చేస్తాను కలవడానికి ఓకే సార్. డెఫినెట్‌గా. ఆయన గూడా ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. ఈ 'పూరి' గారు ఏదో 'సేతుపతి' గారితో సినిమా నడుస్తుంది. యెస్. ఎప్పుడు అండి ఆయన లెజెండ్. హ్మ్. ఆయన 1, 2 పోయినంత మాత్రాన ఆయన మళ్ళీ చేయరని కాదు, చేయలేరని కాదు. సో, ఎన్నో హిట్‌లిచ్చిన ఒక డైరెక్టర్. టైం మళ్ళీ ఇక్కడ కూడా కొంత టైం వల్ ఎలాంటి హిట్లు సార్? ఇండస్ట్రీ గుర్తుండిపోయే హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ 'పూరి యెస్. జగన్నాథ్' యెస్. గారు. అండ్ దానికి బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్స్ అందించిన 'చక్రి' చక్రి గారు. గారు. లైక్ 'నేనింతే' కావచ్చు, 'అమ్మానందంలో', 'ఇడియట్' డెఫినెట్‌గా. అసల డెఫినెట్‌గా. ఒక ఎరా అంతా ఆళ్ళదే నడిచింది కదా సార్ యెస్ అది. అండి. అప్పటికే ఆ పాటలు వింటూ ఉంటున్నాం యెస్ మనం అండి. 'ఇడియట్‌లో'. అదే అలాంటి డైరెక్టర్ దగ్గర మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేయాలని కోరుకునే ఎంతమంది ఉంటారో, అవును. అంతమందిలో నేను కూడా ఒకడిని. అవును. అది అది డెఫినెట్‌గా జగన్ గారికి అంటే జగన్ అన్నయ్యకి తెలిసేలా చేయాలి. ఓకే. చేస్తాను. ఓకే. హ్మ్. సో, సార్ డెఫినెట్‌గా మీరు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. అండ్ మీరు చెప్పినట్టు మీ రిలీజ్ అయ్యే సినిమాలన్నీ గూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్స్ అవ్వాలి. అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరితోని వర్క్ చేయాలి. మీ అన్నయ్య గారిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్ యూ. థాంక్ యూ సో థాంక్ యూ మచ్. సార్.